స్కూల్లో నేను ఒక విండోకి పక్కన బెంచ్ లో కూర్చునేవాడిని. టీచర్ క్లాస్ చెప్తున్నప్పుడల్లా బుక్ ఇట్లా అడ్డం పెట్టుకుని ఇట్లా క్లౌడ్స్ చూసేవాడిని. క్లౌడ్స్ ని ఇంతగానో వాచ్ చేశారని చెప్తున్నారు కాబట్టి మీకు ఏం అర్థమవుతుంది జనరల్ గా వర్షం వచ్చే ముందు క్లౌడ్స్ ని చూసి? దానికి ఒక పర్టికులర్ పారామీటర్స్ అనేవి ఉంటాయి. మాక్సిమం మీరు ఎన్ని డేస్ ఫోర్కాస్ట్ చేయగలుగుతారు రెయిన్ ఫాల్ కి సంబంధించి? మనకి 3 టైప్స్ ఆఫ్ ఫోర్కాస్ట్ అనేది ఇస్తుంటాము. లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్, మీడియం రేంజ్ ఫోర్కాస్ట్, నెక్స్ట్ ఇస్ షార్ట్ రేంజ్ ఫోర్కాస్ట్. జనరల్ వెదర్ అప్డేట్స్ మీరు ఇంత స్పెసిఫిక్ గా అక్యురేట్ గా ఇస్తున్నప్పుడు I think మీరు IMD ని అడగడం బెటర్ అనుకుంటా క్వశ్చన్ బికాజ్ we don't have an answer for it because we are not a part of IMD. ట్విట్టర్ లో చూసినప్పుడు ఐఎండి ఫాలోవర్స్ కి మీ ఫాలోవర్స్ కి ఎందుకు అసలు అంత హ్యూజ్ డిఫరెన్స్, అసలు సంబంధమే లేదు. పిఎస్ ఆఫీసర్లు, కలెక్టర్లు మీ అప్డేట్స్ ఎందుకు ఫాలో అవుతున్నారు? బికాస్ ద థింగ్ ఈస్ లైక్ ఎక్కడ క్రీమ్ ఉంటే అక్కడ తీసుకుంటారు. ఫోర్కాస్ట్ చేసేటప్పుడు శాటిలైట్ పిక్చర్స్ అనేవి హౌ ఇంపార్టెంట్ దే ఆర్. We have our own premium sources where our satellite images updates for every 10 to 15 minutes. అఫీషియల్ వెదర్ డిపార్ట్మెంట్స్ కానీ గవర్నమెంట్ కానీ ఇన్వైట్ చేస్తుందా జస్ట్ వచ్చి బి ఏ పార్ట్ అని చెప్పి? They are the weather agency అన్నప్పుడు why they even call me? ఫోర్కాస్ట్ లో ఏదైనా మేజర్ గా రాంగ్ అయింది ఉందా? సో నాకు బాగా మేజర్ గా రాంగ్ వెళ్ళిన ఫోర్కాస్ట్ ఒకటి ఏంటంటే లైక్ ఓకే, ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ లో టెలికాస్ట్ అవుతున్న టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్ ప్రోగ్రామ్ కి కూడా వెళ్ళారు. పోస్ట్ చేసినప్పుడు కూడా కమెంట్స్ వస్తున్నాయి, అన్నా కమర్షియల్ అయిపోతున్నావా అని. అలా ఫ్రీగా ఫోర్కాస్ట్ ఇచ్చుకుంటా కూర్చుంటే రేపు పొద్దున్న మా పేరెంట్స్ నన్ను అంటారు యువర్ అన్ఎంప్లాయిడ్. చాలా మంది అడుగుతారు నన్ను, అన్నయ్య వారు వర్షం పడుతుందా లేదా, నేను బట్టలు ఎండేసి గర్ల్ ఫ్రెండ్ తో డేట్ కి వెళ్తున్నాను, వర్షం పడుతుందా లేదా, రొమాంటిక్ గా వెదర్ ఉంటుందా లేదా అంటే మ్యారేజ్ డేట్స్ కూడా ముహూర్తాలు జనరల్లీ. లాక్డౌన్ నడుస్తున్న టైంలో కూడా 58 మెంబర్స్ చనిపోయారా? అవును, దట్ వాస్ చాలా సివియర్ ఈవెంట్. ఆల్మోస్ట్ 50% హైదరాబాద్ మునిగిపోయింది. 2025-24 లో డ్యూరింగ్ సమ్మర్ సీజన్ ఒక అబ్జర్వేషన్ ఏంటంటే మీరు వెదర్ కాస్ట్ కి ఎటువంటి టూల్స్ యూజ్ చేస్తారు? చిరపుంజి గురించి కూడా వింటుంటాం, అక్కడ 24 గంటలు వర్షపాతం ఉంటుంది అని. ఎందుకని అలా? థండర్ స్టార్మ్స్ వచ్చేటప్పుడు కరెంటు ఆఫ్ చేసి పెట్టుకోవాలి, మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకోవాలి అనేది వింటూ ఉంటాం. ఎంతవరకు నిజం ఇది, లేకపోతే మిత్తా? కమింగ్ టు హైదరాబాద్ సిటీ ఉన్నప్పుడు హాయ్, వెల్కమ్ టు తెలుగు పోస్ట్. ఈరోజు మనం మాట్లాడబోయే గెస్ట్, అతనికి అప్పుడప్పుడే ఊహ తెలుస్తున్న వయసులో ఆకాశం నుండి వర్షం ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది అన్న క్వశ్చన్ బ్రెయిన్లో వచ్చింది. తర్వాత వెదర్ మీద ఇంట్రెస్ట్ పుట్టింది. వెదర్ ప్యాటర్న్స్ని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశాడు. నౌ హీస్ 22 years old. ఇప్పటికీ ప్యాషన్తో వెదర్ అప్డేట్స్ ఇస్తున్నాడు. ఎంత యాక్యురసీ అంటే 85 to 95% ఆఫ్ యాక్యురసీతో వెదర్ అప్డేట్స్ ఇస్తున్నాడు. ట్విట్టర్లో అతని పరిచయం అసలు అవసరం లేదు. హీస్ తెలంగాణ వెదర్ మ్యాన్ బాలాజీ. లెట్స్ టాక్ టు హిమ్. హాయ్ బాలాజీ. నమస్తే మ్యామ్. హౌ ఆర్ యూ? ఫైన్ మ్యామ్, మీరు? యా, బాగున్నాను. సో ఏంటి, ఈరోజు మార్నింగ్ 7 AM కి కూడా అప్డేట్ ఇచ్చారు. 7 AM కి మీరు అప్డేట్ ఇవ్వాలంటే ఏ టైంకి లేస్తారు? ఎనాలిసిస్ చేయడానికి మీకు అసలు ఎంత టైం పడుతుంది? యా, సో బేసికల్లీ మాకు అప్డేట్ ఇవ్వడానికి 24 hours ఫోర్కాస్ట్ ఇవ్వడానికి ఇట్ టేక్స్ లైక్ అరౌండ్ 1 to 1.5 hours టు క్యారీ అవుట్ ద అనాలిసిస్. అంటే మనకి ఏంటంటే 1 day ఫోర్కాస్ట్ అంటే మార్నింగ్ 7 AM కి ఇచ్చే ఫోర్కాస్ట్ ఇట్స్ కన్సిడర్డ్ యాజ్ 1 day ఫోర్కాస్ట్. సో దానికి లైక్ మనము లైక్ న్యూమరికల్ వెదర్ మోడల్స్ అనాలిసిస్ అనేది చేస్తాము, అండ్ ఆల్సో లైక్ లోకల్ పారామీటర్స్ అనాలిసిస్ అనేది చేస్తుంటాము. సో ఇట్లా మల్టిపుల్ కైండ్స్ ఆఫ్ ఫోర్కాస్ట్ క్రియేట్ చేయడానికి మల్టిపుల్ అవుట్పుట్స్ ని అనలైజ్ చేసి ఒక ఇంటిగ్రేటెడ్ ఫోర్కాస్ట్ సిస్టమ్ అనేది తయారు చేస్తాము. సో దానికి మనకి లైక్ అరౌండ్ 5 o'clock అలా మార్నింగ్ లేస్తాను. ఇంకా 5 o'clock కి లేచిన తర్వాత లైక్ ప్రెసెంట్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి, లైక్ హౌ ద ప్యాటర్న్స్ గోనా ఎవాల్వ్ అంటే కమింగ్ హవర్స్ లో కానీ లేటర్ పార్ట్ ఆఫ్ ద డే లో కానీ మన కండిషన్స్ ఎట్లా ఫేవర్ అయ్యే ఛాన్సెస్ ఉంది, లైక్ ఎక్కడెక్కడ ఏ డిస్ట్రిక్ట్స్ లో రెయిన్ పడే ఛాన్సెస్ ఉన్నాయి, అట్లా నేను అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాను. ఓకే, సో అంటే మీకు మాక్సిమం మీరు ఎన్ని డేస్ ఫోర్కాస్ట్ చేయగలుగుతారు రెయిన్ ఫాల్ కి సంబంధించి? యా, సో బేసికల్లీ ఏంటంటే మనకి 3 types ఆఫ్ ఫోర్కాస్ట్ అనేది ఇస్తుంటాము. వన్ ఇస్ లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్, మీడియం రేంజ్ ఫోర్కాస్ట్, నెక్స్ట్ ఇస్ షార్ట్ రేంజ్ ఫోర్కాస్ట్. సో లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్ వచ్చేసప్పటికి మనకి నెక్స్ట్ 15 days to 1 month. సో ఈ టైం పీరియడ్ లో మనకి వెదర్ కండిషన్స్ ఎట్లా ఉండబోతున్నాయి అంటే వెదర్ వి విల్ బి సీయింగ్ ఎక్సెస్ రెయిన్సా, లేకపోతే నార్మల్ రెయిన్స్ చూడబోతున్నామా, లేదా డెఫిసిట్ రెయిన్స్ ఏమైనా చూడబోతున్నామా, లేదా యాక్టివ్ రెయిన్ స్పెల్స్ ఏమైనా రాబోతున్నాయా, లేకపోతే ఏమైనా బ్రేక్ మాన్సూన్ స్పెల్స్ ఏమైనా ఉండబోతున్నాయా. సో అట్లాంటి కైండ్ ఆఫ్ అప్రాక్సిమేట్ ఫోర్కాస్ట్ అనేది ఇస్తుంటాం సో యాజ్ టు
లైక్ ఫార్మర్స్ కానీ మన పీపుల్ కానీ ఈవెంట్స్ ప్లాన్ చేసుకోవడానికి లాంగ్ టర్మ్ లో హెల్ప్ అవడానికి దిస్ కైండ్ ఆఫ్ ఫోర్కాస్ట్ వీ విల్ బి గివింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసప్పటికి మీడియం రేంజ్ ఫోర్కాస్ట్, అంటే నెక్స్ట్ 7 days to 15 days ఎట్లా ఉండబోతుంది. సో దీనిలో ఎట్లా అంటే మనకి ఏమైనా లో ప్రెషర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, లేకపోతే అల్పపీడనాలు కానీ వాయుగుండాలు కానీ ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, లేకపోతే థండర్ స్టార్మ్స్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి. ఒకవేళ వస్తే మనకి ఏ టైం నుంచి ఏ డేట్స్ నుంచి ఏ డేట్స్ లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎప్పుడు మనకి హెవీ టు వెరీ హెవీ రేంజ్ ఉండొచ్చు, ఇది మనకి ఎన్ని రోజులు ఉండే ఛాన్సెస్, అట్లా మనకి బ్రీఫింగ్ లాగా మనం మీడియం రేంజ్ ఫోర్కాస్ట్ అనేది ఇస్తుంటాము. సో కమింగ్ టు ద షార్ట్ రేంజ్ ఫోర్కాస్ట్. సో షార్ట్ రేంజ్ ఫోర్కాస్ట్ కి వచ్చేసప్పటికి నెక్స్ట్ 1 day ఎట్లా ఉండబోతుంది అంటే మనకి ఈ రోజు ఫోర్కాస్ట్ లైక్ మార్నింగ్ 7 AM to 8 AM మధ్యలో ఫోర్కాస్ట్ ఏదైతే పెడతామో దట్ కమ్స్ అండర్ 24 hours ఫోర్కాస్ట్. అంటే ఈ రోజు మనకి ఏ టైం నుంచి ఏ టైం వరకు హెవీ రేంజ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ మనకి లైక్ హెవీ రేంజ్ ఉంటాయా, మోడరేట్ టు హెవీ ఉంటాయా, లేకపోతే లైట్ టు మోడరేట్ ఉంటాయా, లేకపోతే ఏమైనా చెదురుమదురుగా పడతాయా, లేకపోతే విస్తారంగా పడతాయా, లేకపోతే ఏమైనా సివియర్ గా రేంజ్ ఉన్నాయా, ఎక్కడెక్కడ ఏ డిస్ట్రిక్ట్స్ లో మనకి ఏ టైం నుంచి ఏ టైం వరకు వర్షం పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో అట్లా మనం స్పెసిఫిక్ గా ఫోర్కాస్ట్ అనేవి ఇలా మార్నింగ్ అప్డేట్స్ లో ఇస్తాం. అండ్ దేర్ ఆఫ్టర్ నౌకాస్ట్ అంటే నెక్స్ట్ 3 hours ఫోర్కాస్ట్ ఎట్లా ఉండబోతుంది, 4 hours ఫోర్కాస్ట్, లైక్ నెక్స్ట్ 6 hours ఫోర్కాస్ట్ ఎట్లా ఉండబోతుంది. సో ఇది ఎట్లా అంటే మనకి లైక్ మొమెంటరీలీ లైక్ పీపుల్ ఎట్లా ప్రికాషన్స్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ 3 hours లో ఈ పలానా డిస్ట్రిక్ట్స్ లో పలానా ఏరియాస్ లో హెవీ రేంజ్ ఉంది అనుకోండి, పీపుల్ కెన్ ఇమీడియట్లీ టేక్ యాక్షన్. లైక్ ఓకే ఇప్పుడు ఈ డిస్ట్రిక్ట్స్ లో హెవీ రేంజ్ ఛాన్సెస్ ఉంది, సో వీ హ్యావ్ టు టేక్ షెల్టర్ అండ్ మనం కేర్ఫుల్ గా ఉండాలి, మనం ఈ వర్క్స్ పోస్ట్ పోన్ చేయాలి. అండ్ కమింగ్ టు హైదరాబాద్ సిటీ వచ్చేసరికి నెక్స్ట్ 3 hours లో ఈ పలానా హైపర్ లోకల్ ఫోర్కాస్టింగ్ అనేది ఇస్తుంటాము. అంటే మనకి లైక్ ఏరియా బేస్డ్ ఫోర్కాస్ట్, అంటే వెస్ట్ హైదరాబాద్ లో మనకి సెల్లింగపల్లి, గచ్చిబౌలి, నానక్రామ్గూడ, కుకట్పల్లి ఇటు సైడ్ మనకి హెవీ రేంజ్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. అవి రానున్న 1-2 hours లో మధ్య భాగాల్లో అంటే ఖైరతాబాద్, జూబ్లీస్ అట్లా స్పెసిఫిక్ గా ఫోర్కాస్ట్ అనేవి ఇస్తుంటాము. సో దిస్ ఈస్ హౌ ద ఫోర్కాస్టింగ్ వి విల్ బి డూయింగ్, లైక్ మీడియం రేంజ్ కానీ లాంగ్ రేంజ్ కానీ ఇట్స్ ఆల్ అబౌట్ అండర్స్టాండింగ్ ద వెదర్ ఇంపాక్ట్స్ ఆన్ ద పీపుల్ అండ్ లైక్ అది ప్రాపర్ గా ఎట్లా కమ్యూనికేట్ చేయాలని చెప్పేసి మేము మా సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ప్రజల్లో ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ప్రాపర్ గా క్లియర్ కట్ గా మనం అప్డేట్స్ అనేవి ఇస్తున్నాము లైక్ లాస్ట్ 7 years నుంచి. ఎస్ బాలాజీ, 2026 రెయిన్ ఫాల్ కి సంబంధించి బాగా వినిపించిన మాట ఎల్నినో ఎఫెక్ట్ ఉంది, అందుకే వర్షపాతం తక్కువగా ఉంది అని. ఎలా అర్థం చేసుకోవాలి ఒక కామన్ మ్యాన్ ఎల్నినో ఎఫెక్ట్ అంటే? సో బేసికలీ ఏంటంటే మనకి ఎల్నినో, లానినా ఇట్స్ ఎ కపుల్డ్ ఫెనోమెనా. అంటే దాన్ని ఎల్నినో సదర్న్ ఆసిలేషన్ అంటారు. సో ఎల్నినో వచ్చేసప్పటికి మనకి పెసిఫిక్ ఓషన్ అంటే మన ఈస్ట్ పెసిఫిక్ ఓషన్ లో ఏదైతే ఉంటుందో అక్కడ టెంపరేచర్స్ పెరగడము, మన వెస్ట్ పెసిఫిక్ ఓషన్ అంటే ఇండోనేషియా సైడ్ కానీ మన భారతదేశంలో కానీ మన సీ టెంపరేచర్స్ అనేది తక్కువ ఉండడం, దట్ ఈస్ బేసిక్ థింగ్. సో దాని వల్ల ఏమవుద్ది అంటే మనకి ఎల్నినో కండిషన్స్ ఉన్నప్పుడు మాన్సూన్ విండ్స్ అంటే ఋతుపవన గాలులు ఏవైతే ఉంటాయో అందులో ఉన్న మాయిశ్చర్ అంటే తేమ శాతం అనేది తగ్గుతుంది. సో దాని వల్ల ఏంటంటే జనరల్లీ అంటే ఎల్నినో ఇయర్స్ ఉన్న మోస్ట్ ఆఫ్ ది కేసెస్ తక్కువ రేంజ్ అనేది చూస్తాం. అండ్ ఇందులో చాలా మందికి అర్థం చేసుకోవాల్సింది అంటే తక్కువ వర్షాలు అంటే అసలు వర్షాలు లేవని కాదు, వర్షాలు పడతాయి బట్ ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉంటది, ఇంటెన్సిటీ తక్కువగా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నట్టయితే ఈ ఇయర్ మనం ఇప్పుడు ఆగస్ట్ లో ఉన్నాం కాబట్టి లాస్ట్ 3 months లో ఎట్లా ఉన్నది అంటే లైక్ మేలో ఫుల్ సివియర్ ఎండలు ఉండే అండ్ జూన్ లో వచ్చేసప్పటికి లైక్ లేట్ మాన్సూన్స్ వచ్చేది, వర్షాలు పడతాయి కానీ ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉండే అండ్ జూన్ ఎండింగ్ వరకు కూడా 39 to 40 degrees లాంటి హీట్ అనేది మనం చూసాము. సో ఇట్స్ ఆల్ అబౌట్ ది ఇంపాక్ట్ ఆఫ్ ఎల్నినో. అండ్ జూలైలో వచ్చేసప్పటికి జూలై ఫస్ట్ హాఫ్ మొత్తం ఏదో అడపాదడప వర్షాలు తప్పితే పెద్ద ఏం పడలేదు. జూలై ఎండింగ్ లో అఫ్ కోర్స్ లైక్ మీకు ఇందాక ముందు చెప్పినట్టుగా 0 rains ఉండవు, ఎంతో కొంత వర్షాలనే పడతాయి. సో దాని వల్ల మనకి ఒక డిప్రెషన్ అనేది రావడం వల్ల ఎంతో కొంత మంచి వర్షాలు అనేవి పడ్డాయి. సో ఇట్స్ అ కైండ్ ఆఫ్ లైక్ ప్రజలకి ఎంతో కొంత రిలీఫ్ ఇచ్చినట్టుగా వర్షాలు పడ్డాయి. అండ్ మళ్ళీ ఇప్పుడు తీసుకున్నట్టయితే ఆగస్ట్ ఫస్ట్ వారంలో కొద్దిగా వర్షాలు పడేసి మళ్ళీ తగ్గిపోయాయి. సో అంటే ఎట్లా ఎల్నినో ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది అంటే వర్షాలు పడతాయి కానీ తక్కువ సేపు తక్కువ వ్యవధి మాత్రమే పడతాయి, చాలా సేపు డ్రై వెదర్ ఉంటది. సో అందుకని ఎట్లా అంటే ఇన్కన్సిస్టెంట్ రైన్ఫాల్ అంటారు ఎల్నినో ఉన్నప్పుడు. అదే మనం లానినా తీసుకున్నాం అనుకోండి ఇట్స్ కంప్లీట్లీ ఆపోజిట్. అంటే లాస్ట్ ఇయర్ కానీ 2025 కానీ 24, 22, 21, 20 ఈ అన్ని సంవత్సరాలు లానినా ఉండే. అంటే ప్రతిరోజు హెవీ రెయిన్ పడడం, అంటే జస్ట్ ఒక 3 రోజులు హెవీ రెయిన్ పడుతుంది, జస్ట్ ఒక 1 day గ్యాప్ ఇస్తుందేమో మళ్ళీ నెక్స్ట్ డే హెవీ రెయిన్ పడిపోతుంది. అదే అంటే జనరల్ గా వర్షాలు ఎవ్రీ సీజన్ లో అంటే అదే ఎక్స్పెక్ట్ చేస్తారు జనాలు. సో ఈసారి అలా లేదు అని రాజకీయ నాయకులు కూడా పూజలు చేయడం, వర్షాల కోసం మొసళ్లకు పూజలు చేయడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కదా. సో అట్లా మనకి ఎల్నినో కండిషన్స్ ఉన్నప్పుడు డెఫినెట్లీ వర్షాలు అనేది తక్కువ ఉంటాయి. బట్ మరీ టూ మచ్ గా భయపడిపోవడం కంటే లైక్ ఓకే వర్షాలు ఉంటాయి కానీ సాధారణం కంటే తక్కువ ఉంటాయి అని అనుకోవడం కానీ
మరి లైక్ ఉపద్రవం వచ్చేస్తుంది, లైక్ డ్రాట్ వచ్చేస్తుంది, అసలు ఆకలి కేకలు వినిపిస్తాయని భయపడడం ఇట్స్ నాట్ ఎ కరెక్ట్ థింగ్. మనం ఎట్లా అంటే లైక్ వస్తుంది, నేచర్ ఈస్ థ్రోయింగ్ ఛాలెంజెస్ ఆన్ us, దానికి మనం ఎట్లా ప్రిపేర్డ్ గా ఉండాలి. అంతేగాని భయపడిపోయి మనం లైక్ సమాజంలో ఆ కైండ్ ఆఫ్ ఫియర్ అనేది క్రియేట్ చేసాం అనుకోండి, మెయిన్లీ ఎఫెక్ట్ అయ్యే ఫార్మర్స్, బికాస్ వాళ్ళకి లైక్ నేచర్ మీద డిపెండ్ అవుతారు. సో అట్లాంటి మనము చేసాం అనుకోండి, ఫార్మర్స్ మే ఇంపాక్ట్ అలాట్. సో మనం ప్రాపర్ గా ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసాం అనుకోండి ఫార్మర్స్ కానీ త్రూ సోషల్ మీడియా కానీ, దట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ అస్. అండ్ వీ యాజ్ అ తెలంగాణ వెదర్ మ్యాన్, మేము లాస్ట్ 7 years నుంచి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాం వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్. అంటే లైక్ ఒకసారి వర్షం పడుతుందని చెప్పేసి ఇంకోసారి వర్షం పడదని చెప్పేసి అట్లా లైక్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయకుండా ఒక స్మూత్ మేనర్ లాగా మనకి వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్ ఒక రిలయబుల్ అప్డేట్ లాగా మనం ఇస్తుంటాం ఫోర్కాస్ట్ అనేది. ఓకే, అయితే అఫీషియల్ వెదర్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి లైక్ ఐఎండి ఇచ్చే ఫోర్కాస్ట్ కి మీరు ఇచ్చే ఫోర్కాస్ట్ కి ఏంటి డిఫరెన్స్? Yeah, so basically IMD is our prime weather agency. So Indian Meteorological Department, and they are the official agency. So మేము ఎట్లా అంటే we as a weather blogger, we are helping the people to give the accurate forecast. Official agency వచ్చేసప్పటికి IMD నే, that is governed by the law. So మేము వచ్చేసప్పటికి ఎట్లా అంటే we give hyper local forecasting system. అంటే మనకి ఎగ్జాక్ట్ ఏరియా వైస్ ఎప్పుడు వర్షం పడుతుంది, ఎంత టైం నుంచి ఎంత టైం వర్షం పడుతుంది, లైక్ ఇంపాక్ట్ ఎంత ఉండబోతుంది, రెయిన్ఫాల్ ఎంత హెవీగా పడబోతుంది. సో అట్లా మనం హైపర్ లోకల్ ఫోర్కాస్టింగ్ అనేది ఇస్తుంటాం. ఐఎండి దే ఆల్సో గివ్ ద అప్డేట్స్, దే ఆల్సో గివ్ ద ఫోర్కాస్టింగ్. ట్విట్టర్ లో చూసినప్పుడు ఐఎండి ఫాలోవర్స్ కి మీ ఫాలోవర్స్ కి ఎందుకు అసలు అంత హ్యూజ్ డిఫరెన్స్, అసలు సంబంధమే లేదు? యా, అంటే నా బేసికల్ ఎట్లా అంటే లైక్ ఇందాక మేము చెప్పినట్టు హైపర్ లోకల్ ఫోర్కాస్టింగ్ అనేది చేస్తాం. మరి ఐఎండి ఎందుకు ఇవ్వలేకపోతుంది? అంటే బయట ఇక్కడ జనరల్ వెదర్ అప్డేట్స్ మీరు ఇంత స్పెసిఫిక్ గా అక్యురేట్ గా ఇస్తున్నప్పుడు ఐఎండి వై కాంట్ ఇట్ డూ ఇట్? ఐ థింక్ మీరు ఐఎండి అడగడం బెటర్ అనుకుంటా క్వశ్చన్, బికాస్ వీ డోంట్ హ్యావ్ అన్ ఆన్సర్ ఫర్ ఇట్, బికాస్ వీఆర్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ఐఎండి. అండ్ మెటలాజికల్ ఏజెన్సీ వాళ్ళు ఎట్లా ఫోర్కాస్ట్. ఓకే, అంటే లైక్ ఐఎండి లో డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, హైదరాబాద్ ఐఎండి ఉంది. లెట్స్ టాక్ అబౌట్ హైదరాబాద్ ఐఎండి స్పెసిఫిక్ అనుకోవచ్చు కదా మనం? Yes. Yeah. But IMD Hyderabad, they have an own organization and వాళ్ళకంటూ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, and they stick to that. సో అందుకని లైక్ వాళ్ళు ఎట్లా ఫోర్కాస్ట్ ఇస్తారు ఏంటి అని చెప్పేసి వాళ్ళు, బికాస్ ఐఎమ్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ఐఎండి. నేను ఒక ఇండివిజువల్ ప్రైవేట్ వెదర్ బ్లాగర్ ని హూ ఇస్ గివింగ్ అప్డేట్స్ సిన్స్ లాస్ట్ 7 years. I don't know what internally IMD organization లో ఏమవుతుందో నాకు తెలియదు. So maybe I think it's better if you ask an IMD official. Then why IPS ఆఫీసర్లు, కలెక్టర్లు మీ అప్డేట్స్ ఎందుకు ఫాలో అవుతున్నారు? Because the thing is like ఎక్కడ క్రీమ్ ఉంటే అక్కడ తీసుకుంటారు. సో అది ఎక్కడ దొరికితే ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరికితే దే విల్ యూజ్ దట్, ఇట్స్ అప్ టు దెమ్. ఓకే, సో ఐఎండి దగ్గర నుంచి దొరికితే దే విల్ యూజ్ ఐఎండి ఫోర్కాస్ట్, మా దగ్గర దొరికితే దే యూజ్ అవర్ ఫోర్కాస్ట్. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ లైక్ ఎవర్ బెస్ట్ ఫోర్కాస్ట్ ఇస్తే పీపుల్ విల్ అలైన్ టు దట్ ఫోర్కాస్ట్. దట్ ఈస్ మై ఫీలింగ్. ఓకే, అండ్ రెస్క్యూ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే జిహెచ్ఎంసి కానీ ఎప్పుడైనా మీ హెల్ప్ తీసుకున్నారా? అండ్ ఎలాంటి ఇన్స్టాన్సెస్ లో మీ హెల్ప్ తీసుకున్నారు? యా, సో మేము లాస్ట్ ఇయర్ కానీ లైక్ జిహెచ్ఎంసి వాళ్ళకి వెదర్ ఫోర్కాస్టింగ్ సర్వీసెస్ అనేది ఇచ్చాము. సో ఎట్లా అంటే లైక్ గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ లో మనకి ఎప్పుడు హెవీ రెయిన్స్ ఉంటాయి అని స్పెసిఫిక్ గా హైపర్ లోకల్ ఫోర్కాస్టింగ్ లాగా మనము ఈ ఏరియాస్ లో ఇంత హెవీ రెయిన్ పడే ఛాన్స్, డైలీ ఫోర్కాస్ట్ కానీ లైక్ మీడియం రేంజ్ ఫోర్కాస్ట్, సో దట్ దే కెన్ ప్లాన్ దేర్ రోడ్ వర్క్స్ అండ్ ఆల్. లైక్ రోడ్ డ్యామేజ్ ఏమైనా జరిగితే రీకార్పెటింగ్ చేసుకోవడం కానీ, లైక్ ఏమైనా డ్రైనేజ్ ఇష్యూస్ ఉంటే అవి రెక్టిఫై చేసుకోవడం కానీ, వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర స్టాఫ్ ని పెట్టడం కానీ. సో ఐ థింక్ డెఫినెట్లీ లైక్ మా అప్డేట్స్ అనేవి తీసుకున్నారు, అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు షేర్ దట్ వీ హావ్ సర్వ్డ్ జిహెచ్ఎంసి ఓవర్ ద లాస్ట్ ఇయర్, అండ్ ఆల్సో వీఆర్ కంటిన్యూయింగ్ దిస్ ఇయర్ ఆల్సో. ఓకే, అండ్ మీరు ఫోర్కాస్ట్ చేసేటప్పుడు శాటిలైట్ పిక్చర్స్ అనేవి హౌ ఇంపార్టెంట్ దే ఆర్, ఎంత ఇంపార్టెంట్? అండ్ ఆ శాటిలైట్ పిక్చర్స్ కోసం మీరు ఎట్లాంటి సోర్సెస్ తీసుకుంటారు? ఐఎండియా లేకపోతే మీకంటూ వేరే సోర్సెస్ ఉంటాయా, ఎలా, హౌ? Yeah, so basically ఏంటంటే satellite imagery is one of the kind of sources for framing a weather forecast. Satellite images వచ్చేసప్పటికి IMD gives a satellite image, వాళ్ళకి ఇన్సాట్ satellite images ఉంటాయి, అండ్ వాళ్ళకి ఇస్రో బేస్డ్ satellite images కూడా ఉంటాయి. We have our own sources, we have our own premium sources where our satellite images updates for every 10 to 15 minutes.
సో ఆ 10 to 15 minutes అప్డేట్స్ అనేవి మనకి శాటిలైట్ ఇమేజరీ ద్వారా మేము ప్రీమియం సోర్సెస్ అనేవి తీసుకుని ఇంటర్నేషనల్ వెదర్ ఏజెన్సీస్ నుంచి లైక్ నోవా కానీ, NWS కానీ, జపనీస్ మెటలాజికల్ ఏజెన్సీ కానీ, ఇట్లా డిఫరెంట్ ఇంటర్నేషనల్ వెదర్ ఏజెన్సీస్ నుంచి మేము వాళ్ళ ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకొని సో ఆ శాటిలైట్ ఇమేజెస్ లైక్ రియల్ టైమ్ మానిటరింగ్ లాగా 10 to 15 minutes కానీ 10 minutes కానీ లైక్ ఎగ్జాక్ట్లీ ప్రస్తుతానికి ఏమవుతుంది, ఈ టైం ఫ్రేమ్ లో ఇక్కడ ఏమవుతుంది, అండ్ ఆల్సో టు అండర్స్టాండ్ లైక్ లోకల్ కండిషన్స్. శాటిలైట్ ఇమేజరీ ఈస్ వన్ కైండ్ ఆఫ్ అనాలిసిస్ అండ్ లోకల్ లో మనకు అది వేరే అవుతుందా లేదా అంటే మనకు అది క్రాస్ చెక్ చేసుకోవాలి. సో దాన్ని బట్టి మనం ఒక యాక్యురేట్ ఫోర్కాస్ట్ అనేది ఇస్తాం. సో దిస్ ఆర్ లాట్ ఆఫ్ కంపిటీషన్ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ లైక్ యాక్యురేట్ ఫోర్కాస్ట్ ఇవ్వాలంటే దీస్ ఆర్ లాట్ ఆఫ్ కంపిటీషన్స్ విచ్ ఇస్ ఇన్వాల్వ్డ్. ఓకే, సో మీరు స్టడీ కంప్లీట్ చేశారు కదా రీసెంట్ గా. నౌ యు ఆర్ 22 years old. సో ఈ ఫేజ్ లో ఎవరైనా సరే జాబ్ సెర్చింగ్ లో ఉంటారు. మీకు ఇప్పటికే తెలంగాణ వెదర్ మ్యాన్ అని ఆ ట్యాగ్ ఉంది కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది? సో బేసికల్లీ ఏంటంటే లైక్ మేము ఇది ఎప్పటిదాకా అంటే లైక్ లాస్ట్ 6 to 7 years గివెన్ ఆన్ సర్వీస్ బేసిస్. అంటే లైక్ మాకు సోషల్ మీడియాలో ఇస్తున్న అప్డేట్స్ ద్వారా మాకు ఎటువంటి ఇన్కమ్ ఎర్నింగ్ అనేది లేదు. సో కంప్లీట్లీ లైక్ ఫార్మర్స్ కి హెల్ప్ అవ్వాలని చెప్పేసి, లైక్ ప్రజలకు హెల్ప్ అవ్వాలి, జనరల్ పబ్లిక్ హెల్ప్ అవ్వాలని చెప్పేసి ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద పీపుల్ వీ హావ్ గివెన్ ద సర్వీసెస్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. అంటే అఫీషియల్ గవర్నమెంట్స్ అంటే అఫీషియల్ వెదర్ డిపార్ట్మెంట్స్ కానీ గవర్నమెంట్ కానీ ఇన్వైట్ చేస్తుందా జస్ట్ వచ్చి బిఏ పార్ట్ అని చెప్పి? నాకు అఫీషియల్ వెదర్ డిపార్ట్మెంట్ నుంచి అయితే ఏం కాల్స్ రాలేదు అట్లాంటివి. అండ్ డెఫినెట్లీ దే వోంట్ కాల్ మీ ఆల్సో బికాస్ దే ఆర్ ద వెదర్ ఏజెన్సీ అన్నప్పుడు వై దే ఈవెన్ కాల్ మీ, బికాస్ వాళ్ళకంటూ వెదర్ ఫోర్కాస్టింగ్ ఏజెన్సీ ఉన్నప్పుడు ఒక కామన్ మ్యాన్ లాంటి నా లాంటి వాడిని దే మే నాట్ కాల్ అస్. అఫ్ కోర్స్ ఐఎమ్ డూయింగ్ ఇట్ బేస్డ్ ఆన్ మై ఇంట్రెస్ట్. అంటే నా ఇంట్రెస్ట్ కొద్ది నేను చేస్తున్నాను. ఐ హావ్ లెర్న్డ్ ఇట్ త్రూ మై రీసెర్చ్ ఆర్టికల్స్, త్రూ మై వెదర్ బ్లాగ్స్. ఆ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో నేను చదువుకున్న విద్యని ఒక డిగ్రీ లేకుండా ఉన్నప్పుడు ఐఎండి డెఫినెట్లీ వోంట్ కాల్ మీ. అంటే ఎలాంటి డిగ్రీ కావాలి మరి? ఎందుకు అటువైపు డిగ్రీ తీసుకోవాలని ఆలోచించలేదా? సో నెక్స్ట్ నా ఆన్సర్ దానికే. సో నేను ఏంటంటే నేను సివిల్ ఇంజనీరింగ్ చేశాను నా బీటెక్. అండ్ ఇప్పుడు వచ్చేసప్పటికి నేను గేట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నా సో దట్ ఐ కెన్ పర్స్యూ మై మాస్టర్స్ ఇన్ అట్మాస్ఫియరిక్ సైన్సెస్ ఆన్ ద నెక్స్ట్ కమింగ్ 2 years. So that is what my goal is right now. ఓకే, సో 4 years కి వర్షం ఎలా పడుతుంది అన్న క్వశ్చన్ వచ్చింది కదా మీకు. అక్కడి నుంచి వెదర్ మీద ఇంట్రెస్ట్ పుట్టింది. ఆ వెదర్ ప్యాటర్న్స్ ని ఎలా అబ్జర్వ్ చేశారు? మీకు ఎవరు హెల్ప్ చేశారు? అండ్ నాట్ ఓన్లీ బుకిష్ నాలెడ్జ్ కాదు కదా, ప్రాక్టికల్ గా కూడా కావాలి. అదంతా ఎలా పాసిబుల్ అయింది మీకు? సో బేసికల్ వచ్చేసప్పటికి నాకు చిన్నప్పుడు లైక్ ఐ విల్ సే లైక్ ఎగ్జాక్ట్లీ ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది. సో చిన్నప్పుడు లైక్ నేను మమ్మీ బాగా డిస్టర్బ్ చేసేటోని 3 years 4 years ఉన్నప్పుడు. సో అప్పుడు మా మదర్ నాకు ఒక పని చెప్పారు, అక్కడ వర్షం పడుతుంది ఒకసారి చూసి రానా అని. సో ఇంకా అక్కడ నుంచి నాకు స్టార్ట్ అయింది ఇంట్రెస్ట్. లైక్ వర్షం ఎక్కడి నుంచి పడుతుంది, ఆకాశంలో నుంచి కూడా వర్షం పడుతుందా? ఆకాశంలో ఏం లేదు, ఆకాశం ఇస్ కంప్లీట్లీ ఎంప్టీ కదా, అక్కడ నుంచి నీళ్ళు ఎట్లా పడతాయి? నాకు క్యూరియాసిటీ డెవలప్ అయింది. అండ్ తర్వాత కమింగ్ డేస్ అంటే లైక్ కమింగ్ ఇయర్స్ లైక్ ప్రైమరీ స్కూల్ గానీ హై స్కూల్ గానీ సో నాకు ఐ ట్రై టు అనలైజ్ ద క్లౌడ్స్. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ ఏమేమి ఉంటాయి, సో అసలు ఆ క్లౌడ్స్ ఎట్లా డెవలప్ అవుతాయి, ఎంత ఫాస్ట్ గా డెవలప్ అవుతాయి, అండ్ మనకి అసలు రియల్ ఫీల్ కండిషన్స్ బట్టి థండర్ స్టార్మ్స్ ఎట్లా డెవలప్ అవుతాయి. సో అట్లా మనకి లైక్ క్లౌడ్ వాచింగ్ ఎక్కువ చేసేవాడిని. అంటే బిఫోర్ ద కైండ్ ఆఫ్ రీసెర్చ్ ఆర్టికల్స్ అండ్ ఆల్ నేను కోవిడ్ టైమ్ లో చేసిన బిఫోరే నేను చిన్నప్పటి నుంచి లైక్ ఫ్రమ్ స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ క్లాస్ నుంచి 10th class వరకు కంటిన్యూస్ గా క్లౌడ్ వాచింగ్ చూసేటోని. అంటే లైక్ వర్షం పడుతున్న ప్రతిసారి టెర్రస్ మీదకి వెళ్ళి గంటలు స్పెండ్ చేయడము, లైక్ అసలు క్లౌడ్స్ ఎట్లా మూవ్ అవుతున్నాయి, లైక్ ఇక్కడ నుంచి ఇక్కడ రెయిన్ షాఫ్ట్ ఎట్లా ఫార్మ్ అవుతుంది, లైక్ సడన్ గా ఆ క్యూమ్లో నింబర్స్ ఎట్లా ఫార్మ్ అవుతుంది. సో అట్లా లైక్ కంటిన్యూస్ క్లౌడ్ వాచింగ్ అనేది చేయడం వల్ల లైక్ నాకు ఒక అండర్స్టాండింగ్ వచ్చింది లోకల్ కండిషన్స్ మీద. ఓకే, మనకి అఫ్ కోర్స్ లైక్ అప్పుడు నాకు లైక్ స్కూల్లో ఉన్నప్పుడు ఈ వెదర్ మోడలింగ్, ఈ సైంటిఫిక్ టెక్నాలజీ నాకు అంత ఐడియా లేకుండే. జస్ట్ అసలు మాన్సూన్ అంటే ఏంది, అసలు సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటే నార్త్ ఈస్ట్ మాన్సూన్ బేసిక్స్ ఐడియా ఉండే. మోస్ట్ ఆఫ్ మై అండర్స్టాండింగ్ వాజ్ లోకల్ కండిషన్స్, అంటే లోకల్ పారామీటర్స్ బట్టి ఎట్లా వెదర్ ఫోర్కాస్టింగ్ అనేది చేయాలి. సో అది నాకు చాలా హెల్ప్ అయింది నేను అనుకుంటున్నాను. బికాస్ ఏదైనా సరే ఒక సైంటిఫిక్ మోడల్ బేస్డ్ అనాలిసిస్ చేస్తున్నప్పుడు అది లోకల్ కండిషన్స్ ఎంత బాగా అర్థం అవుతే అంత యాక్యురేట్ ఫోర్కాస్ట్ అనేది వస్తుంది. అండ్ ఐ డెఫినెట్లీ ఫీల్ ప్రివిలేజ్ టు సే దట్ లైక్ నాకు ఆ స్కూల్ టైంలో ఆ క్లౌడ్ వాచింగ్ అదంతా రెగ్యులర్ గా చూస్తే నాకు ఆ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ రావడం వల్ల ఇప్పుడు నాకు చాలా ఈజీగా రెండింటిని అనుసంధానించుకొని మంచి ఫోర్కాస్ట్ అనేది ఇస్తున్నాను. అంటే మేము జనరల్ గా మనం
డైలీ లైఫ్లో ఎలా ఉంటుందంటే వర్షాకాలం వచ్చింది అంటే మబ్బులు పడుతున్నాయి అంటే కామన్గా మనం అందరం ఉంటున్నారు అరే మబ్బులు పట్టే వర్షం వచ్చేలా ఉంది అని చెప్పేసి అర్థం చేసుకుంటారు. సో క్లౌడ్స్ని ఇంతగానం వాచ్ చేశారని చెప్తున్నారు కాబట్టి మీకు ఏం అర్థమవుతుంది జనరల్గా వర్షం వచ్చే ముందు క్లౌడ్స్ని చూస్తుంటే? సో బేసికల్ ఏంటంటే ఇప్పుడు ఒక థండర్ స్టార్మ్ ఏమంటున్నప్పుడు మేము మార్నింగ్ పూట ఎంత హ్యూమిడ్ గా ఉందో చెక్ చూస్తాం రియల్ టైమ్ కండిషన్స్. అది దానికి ఒక పర్టికులర్ పారామీటర్స్ అనేవి ఉంటాయి. అంటే లైక్ ఎట్లా అంటే ఇప్పుడు ఆ హ్యూమిడిటీ ఎంత ఉంది, టెంపరేచర్ ఎంత ఉంది, ఆ కైండ్ ఆఫ్ రెండింటి మధ్య ఇంటర్ రిలేషన్ ఎంత ఉంది, అండ్ మార్నింగ్ పూట ఏమైనా మనకి ఆ కైండ్ ఆఫ్ సనీ కండిషన్స్ అనేవి ఉన్నాయా, అండ్ ఇంకోటి ఏంటంటే తర్వాత టవరింగ్ క్యూములస్ చూస్తాము. అంటే ఆ టవరింగ్ ఆ క్యూములస్ అనేవి ఫార్మ్ అవుతున్నాయా లేదా, ఒకవేళ ఫార్మ్ అవుతే ఎంత ఫాస్ట్ గా గ్రో అవుతున్నాయి, లైక్ ఏమైనా డిసిపేట్ అవుతుందా లేదా, లైక్ అదేమైనా అంటే టూ టెక్నికల్ గా చెప్పాలంటే లెవెల్ ఆఫ్ ఫ్రీ కన్వెక్షన్ ని బ్రేక్ చేస్తుందా లేదా, లేకపోతే ఏమైనా సిన్ ఇండెక్స్ ఏమంటే కన్వెక్షన్ ఇన్హిబిషన్ ఏమైనా ఎఫెక్ట్ ఇస్తుందా, అట్లా డిఫరెంట్ పారామీటర్స్ అండర్స్టాండ్ చేసుకుని ఓకే మనకి ఇప్పుడు క్లౌడ్స్ బాగా డెవలప్ అవుతున్నాయి, విండ్స్ కూడా అంతగా లేవు, లైక్ ఫేవరబుల్ హ్యూమిడ్ గా ఉంది, కండిషన్స్ ఫేవరబుల్ గా ఉన్నాయి, సో థండర్ స్టార్మ్ డెఫినెట్లీ ఫార్మ్ అవుతుంది అని మేము హెవీ థండర్ స్టార్మ్ వార్నింగ్ ఇస్తాం. సో ఇది మనకి లాస్ట్ 10 years నుంచి 10 to 15 years నుంచి నేను చిన్నప్పటి నుంచి అండర్స్టాండ్ చేసుకున్న ప్యాటర్న్ ద్వారా లైక్ ప్రతిసారి ఇట్లాంటి మార్నింగ్ ఏమైనా ఇండికేషన్స్ కనిపించాయంటే ఐ విల్ ఇష్యూ అ ఫోర్కాస్ట్. ఇప్పుడు వెదర్ క్లైమాటిక్ మోడల్స్ కానీ సైంటిఫిక్ మోడల్స్ కానీ చూపించకపోయినా కూడా సమ్టైమ్స్ హెవీ రెయిన్ పడుతుంది. ఇట్స్ బేస్డ్ ఆన్ ద లోకల్ కండిషన్స్. ఆ లోకల్ కండిషన్స్ ని కూడా మేము అనలైజ్ చేసి ఈ గ్లోబల్ కండిషన్స్ ని మనం రెండింటిని ఇంటిగ్రేట్ చేసి మనం ఫోర్కాస్ట్ అనేది ఇస్తాము. సో మీకు ఇంతకు ముందు చెప్పినట్టు ఇంటిగ్రేటెడ్ ఫోర్కాస్ట్ సిస్టమ్ అనగా దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఇట్, ఇంటిగ్రేటింగ్ విత్ ద లోకల్ కండిషన్స్ విత్ ద గ్లోబల్ పారామీటర్స్ అండ్ దెన్ ఫ్రేమింగ్ ఏ కంబైన్డ్ ఫోర్కాస్ట్. సో అది మన ఓవరాల్ మెథడాలజీ. ఓకే, అంటే జనరల్ స్కూలింగ్ టైంలో ఎలా ఉంటుంది? మార్నింగ్ టు ఈవినింగ్ వరకు స్కూల్, తర్వాత వచ్చిన తర్వాత స్టడీ అవర్స్ ఇలానే సరిపోతుంది. అండ్ మీ పేరెంట్స్ కూడా ఏమనుకునే వాళ్ళు, మీకు అంత టైం దొరికేదా గంటలు వెళ్ళి ఆ టైంలో క్లౌడ్స్ చూసేంత? అండ్ ఆ టైంలో పేరెంట్స్ ఏమనేవాళ్ళు? స్కూల్లో నేను ఒక విండోకి పక్కన బెంచ్ లో కూర్చునేవాడిని. సో నాకు ఆ విండో పక్కన ఉన్న బెంచ్ వల్ల టీచర్ క్లాస్ చెప్తున్నప్పుడల్లా బుక్ ఇట్లా అడ్డం పెట్టుకుని ఇట్లా క్లౌడ్స్ చూసేవాడిని. సో దట్ ఈస్ హౌ మై హోల్ డే వెంట్. అండ్ ఇంటికి వచ్చేటప్పుడు కూడా హోంవర్క్ చేసే జస్ట్ బిఫోర్ వర్షం పడింది అనుకోండి, హోంవర్క్ చకచకా చేసుకుని అదే 2 hours చేయాల్సిన హోంవర్క్ 1 hour లో చేసేసుకుని టెరెస్ మీదకి వెళ్ళి వర్షం చూసేవాడిని. అండ్ పేరెంట్స్ వచ్చేసప్పటికి స్టార్టింగ్ లో చాలా భయపడ్డారు, ఏంది వీడు ఇట్లా ఊరికే మబ్బులు చూస్తున్నాడు ఫ్యూచర్ ఏమైపోతుంది. మరి తర్వాత లైక్ కోవిడ్ స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడైతే ఈ తెలంగాణ వెదర్ మ్యాన్ ఇవన్నీ చూసారో దే ఫెల్ట్ లైక్ సమ్హౌ ఒక. అప్పుడు ఎంత ఉంది ఏజ్, ఏం చేస్తున్నారు ఆ టైం? ఏది మీకు అంటే కోవిడ్ టైం కి మీ ఏజ్ ఎంత ఉంది? కోవిడ్ టైం లో ఉన్నప్పుడు ఐ వాజ్ ఇన్ ఇంటర్ ఫస్ట్ ఇయర్. సో అప్పుడు నా ఏజ్ లైక్ 16 years ఉండే. సో అప్పుడు లైక్ చాలా ఫ్రీ టైం దొరకడం వల్ల ఈ లోకల్ కండిషన్స్ క్లౌడ్స్ వాచింగ్ తో పాటు ఈ వెదర్ బ్లాగింగ్ కానీ లైక్ వెదర్ మోడలింగ్ కానీ ఫోర్కాస్టింగ్ కానీ లైక్ గ్లోబల్ వెదర్ పారామీటర్స్ ఎట్లా ఉంటాయి ఆ కైండ్ ఆఫ్ థియరీ సబ్జెక్ట్స్ కూడా చదివాను నేను. వెదర్ రీసెర్చ్ ఆర్టికల్స్ ఎక్కువ ఫోకస్ చేశాను. అంటే ఓన్లీ ఫోన్ బుక్స్ యూజ్ చేసి ఇంత నాలెడ్జ్ గెయిన్ చేశారా? అంటే మీకు పర్సనల్ గా ఎవరు లైక్ గురు ఇట్లా ఈ సబ్జెక్ట్ లో అది వచ్చేసప్పటికి నేను మన ట్విట్టర్ లో స్టార్ట్ చేసినప్పుడు ఐ హావ్ ఫ్యూ ఆఫ్ మై ట్విట్టర్ ఫ్రెండ్స్ వచ్చేసప్పటికి రజనీ సార్, ఇంకోటి వచ్చేసప్పటికి మన వెదర్ బ్రదర్, తర్వాత శ్రీమన్ గారు, తర్వాత మన హైదరాబాద్ రేంజ్ రాజ్ కుమార్ అని చెప్పేసి ఇట్లా 4 to 5 members మేము మంచి కాన్వర్సేషన్స్ అనేది చేసేవాళ్ళం. సో ఇట్లా రెగ్యులర్ గా డిస్కస్ చేయడం, మెయిన్లీ ఎస్పెషల్లీ రజనీ సార్ గానీ మన శ్రీమంత్ సార్ గానీ చాలా బాగా హెల్ప్ చేశారు. సో లైక్ రెగ్యులర్ గా డిస్కస్ చేయడము, ఓకే తప్పు పోతే లైక్ ఓకే ఇక్కడ తప్పు పోయింది నెక్స్ట్ టైం ఇట్లా మనం ఫోర్కాస్టింగ్ ఇవ్వాలని చెప్పేసి కంటిన్యూస్ కైండ్ ఆఫ్ డిస్కషన్స్ చేయడం వల్ల ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. ఓకే మనకి ఇట్లాంటి కండిషన్స్ అనేవి ఉంటాయి, ఇట్లాంటి పారామీటర్స్ అనేవి ఉంటాయి, నెక్స్ట్ టైం ఇట్లాంటి తప్పులు చేయొద్దు, ఇలాంటి కాంబినేషన్ ఆఫ్ పారామీటర్స్ కి మనం ఇందాక ఇచ్చిన ఫోర్కాస్ట్ లా కాకుండా వేరే లాగా ఫోర్కాస్ట్ ఇవ్వాలి. యూజువల్ గా ఎవరితో షేర్ చేసుకునేవాడివి? పేరెంట్స్ కి చెప్పేవాడివా, ఫ్రెండ్స్ కా? నా స్కూల్లో ఉన్నప్పుడు అయితే కంప్లీట్లీ నా అంతరకు నేనే చూసుకునేవాడిని. అండ్ కమింగ్ టు కోవిడ్ టైం వచ్చేసప్పటికి నేను ఇందాక చెప్పినట్టుగా లైక్ కొందరు ఫ్రెండ్స్ పరిచయం అవ్వడం వల్ల, మా గురువు పరిచయం అవ్వడం వల్ల మంచి అండర్స్టాండింగ్ అనేది చేసుకుని వాళ్ళ ఒపీనియన్స్ నా ఒపీనియన్స్ లైక్ ఎక్స్చేంజ్ చేసుకుని మంచిగా లైక్ వెదర్ ఫోర్కాస్టింగ్ ఇట్లా చేయాలి ఏంటని చెప్పేసి చేశాను. అండ్ దీన్ని మనం ఇంకా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లి హైపర్ లోకల్ ఫోర్కాస్టింగ్ కూడా మనం లాస్ట్ 6 to 7 years నుంచి మనం చేస్తాం. సో ఫస్ట్ పోస్ట్ వెదర్ అప్డేట్ ఎప్పుడు పెట్టావు, దేని గురించి పెట్టావు, అండ్ రెస్పాన్స్ ఎలా వచ్చింది? సో మీరు అసలు నమ్మరు, నేను 2020 October లో ఫస్ట్ పోస్ట్ అనేది పెట్టాను. ఒక జస్ట్ నా
5,000 రూపాయల ఫోన్ తో 10th క్లాస్ కంప్లీట్ అయ్యింది ఆ టైం లో. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ కి ఎంటరింగ్ అప్పుడు. ఓకే. సో అప్పుడు ఒక పాత ఫోన్ విత్ అసలు కెమెరా క్వాలిటీ ఏం బాగోదు. సో ఆ ఫోన్ తో ఒక ఫోటో తీసి క్యూములస్ క్లౌడ్స్ ఆర్ ఫార్మింగ్, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సమ్ థండర్ స్టార్మ్స్ అని ఒక 2 లైన్ ఫోర్కాస్ట్ పెట్టేశాను. ఆ నైట్ కొన్ని వర్షాలు పడ్డాయి. నాకు అనిపించింది అరే నేను చెప్పింది కరెక్ట్ అయిందని. సరే అని ఇంకా తర్వాత అక్టోబర్ 8th 9th అనుకుంటా మేబీ 2020లో. సో అప్పుడు ఇంకో పోస్ట్ పెట్టాను, క్యూములో నింబస్ ఆర్ ఫార్మింగ్, ఐ థింక్ వి మే ఎక్స్పెక్ట్ సమ్ సివియర్ థండర్స్టార్మ్ యాక్టివిటీ. అండ్ ఆ రోజు మణికొండలో 15 సెంటీమీటర్స్ వర్షం పడింది. సో నాకు అర్థమైంది నేను లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి చేస్తుంది. సో డెఫినెట్లీ ఇప్పుడు నాకు ఆ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది వచ్చింది. సో ఐ థింక్ ఇట్స్ బెటర్ టు సర్వ్ ద పీపుల్ ఫ్రమ్ నౌ ఆన్ అనేసి. ఇంకా అక్కడ నుంచి నాకు వెదర్ ఫ్రెండ్స్ పరిచయం అవ్వడం, కంటిన్యూస్ గా ఫోర్కాస్ట్ పెట్టడం, వాళ్ళతో డిస్కస్ చేయడం, లైక్ ఒక వాట్సాప్ గ్రూప్ ఫార్మ్ అయ్యి అందరితో మంచి డిస్కషన్ చేయడం వెదర్ కండిషన్స్ మీద, వెదర్ నాలెడ్జ్ షేర్ చేసుకోవడం. సో అట్లా ఆ జర్నీ అనేది అట్లా స్టార్ట్ అయింది. సో ఫాలోవర్స్ ఒక్కొక్కసారి మనకి ఒక్క వైరల్ పోస్ట్ కి పెరిగిపోతారు అమాంతంగా. సో మీకు అలా ఏంటి వైరల్ పోస్ట్ ఇంతమంది ఫాలోవర్స్ ఒక్కసారిగా ఎప్పుడు స్టార్ట్ అయ్యారు? సో నేను జర్నీ స్టార్ట్ చేసిన 2020 అక్టోబర్ లోనే ఒక సివియర్ ఫ్లడ్ ఈవెంట్ అనేది వచ్చింది, October 13, 2020. సో అప్పుడు హైదరాబాద్ లో భయంకరమైన వరదలు, అంటే లైక్ ఒక 50 మెంబర్స్ చనిపోయారు కూడా ఆ వరదల వల్ల. అండ్ వీఆర్ హ్యాపీ టు షేర్ దట్ మేము ఆ ఈవెంట్ అనేది October 10th నే ప్రెడిక్ట్ చేసాము. లైక్ 2-3 days బిఫోరే ఒక డిప్రెషన్ అనేది ఫార్మ్ అవుతుంది, డీప్ డిప్రెషన్ గా ఇంటెన్సిఫై అవుతుంది, అంటే తీవ్ర వాయుగుండంగా ఇంటెన్సిఫై అవుతుంది. అది మనకి తెలంగాణలో నుంచి పాస్ అయ్యే అవకాశాలు ఉండడం వల్ల కంప్లీట్ కోర్ ఇంపాక్ట్ అనేది హైదరాబాద్ మీద ఉండబోతుంది అండ్ సరౌండింగ్ డిస్ట్రిక్ట్స్ మీద ఉండబోతుంది. సో హైదరాబాద్ లో October 13th ఈవినింగ్ నుంచి మిడ్ నైట్ వరకు సివియర్ రెయిన్స్ అనేవి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్రజలు తప్పనిసరిగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని మేము పోస్ట్ అనేది October 10th నే పెట్టాము. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు షేర్ దట్ డామ్ షార్ట్ పర్ఫెక్ట్ హెడ్ షాట్ లాగా అయింది బ్రోడ్కాస్ట్. ఎగ్జాక్ట్ టైమింగ్స్ లో మనకి హెవీ రెయిన్స్ అనేవి పడ్డాయి, ఎగ్జాక్ట్ టైమింగ్ లో రెయిన్ అనేది ఆగింది, అండ్ ఎగ్జాక్ట్లీ మనకి 20-30 సెంటీమీటర్స్ రెయిన్ అనేది పడింది. సో అక్కడ నుంచి నాకు ఒక 10 to 50 ఫాలోవర్స్ ఉన్నది కాస్త 500 అయ్యారు. సో దట్ వాస్ మై ఇనిషియల్ జంప్. అండ్ తర్వాత 2021 ఫ్లడ్స్ కానీ, 22 ఫ్లడ్స్ కానీ, 23 ఫ్లడ్స్, 24 ఫ్లడ్స్, 25 ఫ్లడ్స్, ఇట్లా వరుసగా వరదలు రావడం వల్ల ప్రతి వరద ఈవెంట్ వచ్చిన ప్రతిసారి లైక్ ఎగ్జాక్ట్ గా ఫోర్కాస్ట్ అనేది ఇవ్వడం, రెగ్యులర్ గా అప్డేట్స్ అనేవి ఇవ్వడం, ప్రజలతో రెగ్యులర్ ఇంటరాక్ట్ అవ్వడము. సో అట్లా కంటిన్యూస్ గా మనం అప్డేట్స్ అనేవి ఇవ్వడం వల్ల ప్రజల్లో చాలా మంచి డీప్ గా వెళ్ళింది. బికాస్ ప్రజలు అనేది అంటే అప్పటిదాకా వెదర్ ఫోర్కాస్ట్ ఎట్లా ఉండదంటే అసలు వెదర్ ఫోర్కాస్ట్ చెప్తే వర్షం పడదు, చెప్పకపోతే వర్షం పడుతుంది, సినిమాల్లో జోక్స్ కూడా జోక్స్ ఉన్నాయి. అలాంటి డైలమాలో ఉండే ప్రజలు. స్టార్టింగ్ లో ఎవరు నమ్మలేదు, బట్ తర్వాత కంటిన్యూస్ గా మేము లైక్ ఫోర్కాస్ట్ ఇవ్వడం, ప్రజలు కంటిన్యూస్ గా చూడడం అని నమ్మడం, అట్లా మెల్లిమెల్లిగా అంటే ఒకేసారి కాకుండా మెల్లిమెల్లిగా బిలీఫ్ అనేది పెరిగింది మా నుంచి. సో ఇప్పటికే మనకి 7 years ఈ యొక్క ఫోర్కాస్టింగ్ ద్వారా మనకి ఇప్పుడు వాట్సాప్ ఛానల్లో 3.4 million ఫాలోవర్స్ అనేది ఉన్నారు. సో దే ఆర్ ఫాలోయింగ్ అవర్ అప్డేట్స్. లైక్ ఆ కైండ్ ఆఫ్ సొసైటీల్ చేంజ్ అనేది వచ్చింది. వెదర్ ఫోర్కాస్టింగ్ అనేది ఇట్ కెన్ బి డన్. అది ప్రాపర్ గా మనం చాలా డీటెయిల్డ్ గా అనాలిసిస్ చేస్తే వస్తుంది. అండ్ ఫోర్కాస్టింగ్ ద్వారా మనకి లైక్ ప్రజలు సేవ్ అవ్వచ్చు అనే కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది తీసుకొచ్చాను. అంటే అసలు వెదర్ ఫోర్కాస్ట్ చెప్తే నమ్మని ప్రజల నుంచి అసలు వెదర్ ఫోర్కాస్ట్ ఇతను చెప్తే నమ్మాలి అన్నట్టుగా అనే సిచ్యువేషన్ కి తీసుకోవడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అది మీ ట్విట్టర్ అకౌంట్ చూస్తే మీకున్న ఫాలోయింగ్ కానీ కింద కమెంట్స్ కానీ చూస్తే అది క్లియర్ గా అర్థమవుతుంది. అయితే 2020లో వరదలు వచ్చినప్పుడు ఐ థింక్ లాక్డౌన్ నడుస్తుందా ఆ టైంలో? అంటే లాక్డౌన్ నడుస్తున్న టైంలో కూడా 58 members చనిపోయారా? దట్ వాస్ చాలా సివియర్ ఈవెంట్. ఆల్మోస్ట్ 50% హైదరాబాద్ మునిగిపోయింది. దట్ కైండ్ ఆఫ్ ఈవెంట్. అసలు 20 సెంటీమీటర్స్ నుంచి కొన్ని ప్రాంతాలు 30 సెంటీమీటర్స్ దాకా పడింది విత్ ఇన్ 7 hours లో. అసలు అది ఎప్పుడు కురవలేని వర్షం హైదరాబాద్ లో, ఆల్ టైమ్ రికార్డ్ అది. అంటే 1908 మూసీ ఫ్లడ్ తర్వాత ఆల్ టైమ్ రికార్డ్ ఇది. ఒకవేళ లాక్డౌన్ లేకపోయి ఉంటే సిచ్యువేషన్ ఏ విధంగా ఉండేది? డేంజరస్ అసలు. అంటే ముందే అలర్ట్ చేసినా కూడా
ఇట్ విల్ బి డేంజరస్. ప్రజలు అందరు వింటారని చెప్పలేము కదా. అంటే లైక్ ఇప్పుడు నేను ఫోర్కాస్ట్ ఇస్తాను, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ప్రజలు దాన్ని తీసుకుంటారా లేదా, ప్రజలు ఇంట్లో సేఫ్ గా ఉంటారా లేదా అని. ఇప్పుడు వాళ్ళు సేఫ్ గా ఉండకుండా ఏముందిలే వీళ్ళు చెప్తూనే ఉంటారు ఫోర్కాస్ట్, ఇది అయ్యే పని కాదు, మన పని మనం చేసుకున్నారు అనుకోండి, ఓవరాల్ గా డ్యామేజ్ అయిపోద్ది. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వీఆర్ ద అలర్ట్ గివింగ్ సిస్టమ్, బట్ ఇట్స్ ఆల్ అబౌట్ ప్రజలు ఎంత బాగా పర్సూ చేసుకుని ప్రికాషనరీస్ గా ఉంటే అంత నష్టమే తగ్గించచ్చు. అని మీరు చెప్పినట్టు అది లాక్డౌన్ కాకపోయి ఉంటే నేను అనొద్దు కానీ వేలల్లో ఉండేది మరణాలు, అంత ఘోరంగా ఉంది. బికాస్ ఎవ్రీ రోడ్ ఇన్ హైదరాబాద్ గాట్ వాష్డ్ అవే. అంత సివియర్ ఈవెంట్ అనేది. ప్రతి నాల మొత్తం ఉప్పొంగింది, పక్కన ఏరియాస్ మొత్తం మునిగిపోయింది, ప్రతి అపార్ట్మెంట్ లో నీళ్ళు వచ్చేసాయి. ప్రతి ఆల్మోస్ట్ 50% ఆఫ్ హైదరాబాద్ కరెంట్ లేదు ఫర్ 2 days. అండ్ మీకు న్యూస్ లో చూసుకున్నట్టయితే అప్పుడు మన ఎర్రగడ్డ మెట్రో పిల్లర్ దగ్గర కింద కుంగింది భూమి, అంత సీరియస్ ఇంపాక్ట్ అయింది. సో దట్ వాస్ దట్ కైండ్ ఆఫ్ ఈవెంట్. సో ఆ ఈవెంట్ మనం పిన్ పాయింట్ గా ఫోర్కాస్ట్ చేసాం, బట్ అన్ఫార్చునేట్లీ మాకు అప్పుడు ఫాలోయింగ్ ఇనిషియల్ గా అప్పుడప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి సో అంతగా ప్రజల్లోకి వెళ్ళలేదు. అండ్ చాలా మంది లైక్ అసలు ఊహించలేదు అంత వరద వస్తుందా అని. అంటే మీరు చేసిన ఈ ఫోర్కాస్ట్ కి ఎవరైనా గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ ఎవరైనా అంటే నార్మల్ కామన్ పీపుల్ మీకు ట్విట్టర్ లో కాంప్లిమెంట్స్ ఇస్తూనే ఉంటారు, కృతజ్ఞత చూపిస్తున్నారు. గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైనా ఆ టైంలో మీకు కాంప్లిమెంట్స్ ఇచ్చారా, గుర్తించారా మీరు చేసింది? ఎవరు గుర్తించలేదు, బికాస్ అప్పుడు నా ఫాలోవర్స్ అరౌండ్ 500 ఉండే కాబట్టి ఇట్స్ వెరీ డిఫికల్ట్. అసలు గవర్నమెంట్ దగ్గర కూడా వెళ్ళలేదు అనుకుంటా నాకు తెలిసినంత వరకు, బికాస్ మా ఫాలోయింగ్ చాలా లిమిటెడ్ గా ఉంది. సో దాని వల్ల ఇంకా అంటే అఫ్ కోర్స్ తర్వాత ఫర్దర్ కమింగ్ ఇయర్స్ లో 2023 నుంచి మెల్లిమెల్లి గవర్నమెంట్ రికగ్నిషన్ అనేది స్టార్ట్ అయింది. అండ్ ఇప్పుడు లైక్ మోస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఏజెన్సీస్ ఆర్ యూజింగ్ మై కన్సల్టేషన్ సర్వీసెస్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో ఇట్స్ ఆల్ అబౌట్ మెట్టు మై బెట్టు ఎక్కడం అంటారు కదా, సో అట్లా నా జర్నీ అనేది కొనసాగింది ఇప్పటిదాకా. పారాసైట్ మూవీలో చూపించినట్టు వర్షం అనేది ఒకళ్ళకి ప్రాణ సంకటం, ఒకళ్ళకి హ్యాపీనెస్, రైతులకి ఇంకొక బాధ. అంటే వర్షాలు ఎక్కువ పడితే ఒక బాధ, తక్కువ పడితే ఒక బాధ. సో ఇలా వర్షం అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రభావం చూపిస్తుంది. సో మీకు వచ్చే కాంప్లిమెంట్స్ కానీ మీరు చేసే ఫోర్కాస్ట్ వల్ల మీతో ఇంటరాక్షన్, రైతులు కానీ కామన్ పీపుల్ కానీ ఐటీ ఎంప్లాయీస్ కానీ ఎలాంటి ఇంటరాక్షన్స్ అవుతూ ఉంటాయి, ఎలాంటి కాంప్లిమెంట్స్ వాళ్ళు చెప్తూ ఉంటారు, మీకు అలా బాగా సాటిస్ఫాక్షన్ అనిపించిన ఏమైనా ఉన్నాయా? ఎస్ అవును, నాకు లైక్ ఈ లాస్ట్ 7 years జర్నీలో లైక్ అలాంటి చాలా ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నట్టయితే 2023లో వరంగల్లో సివియర్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు మేము 1-2 days బిఫోర్ ఒక డీప్ డిప్రెషన్ వస్తుంది. అండ్ వరంగల్ కానీ ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, నిజామాబాద్ జిల్లాలో తీవ్రమైన వర్షాలు ఉండబోతున్నాయి. ఎస్పెషల్లీ మన వరంగల్ జిల్లాలో అయితే అతి తీవ్రమైన వర్షాలు ఉండబోతున్నాయని లైక్ బిఫోర్ 1-2 days నుంచి లైక్ 48 hours బిఫోర్ నుంచి మనం అప్డేట్స్ అనేవి ఇస్తా ఉన్నాము. సో దాని వల్ల రైతులు కానీ లైక్ ముందే చాలా ప్రికాషన్ గా తీసుకొని ఇప్పుడు ఏదైతే చెరువులు ఫుల్ గా నిండాయో లైక్ కొందరు రైతులు చెప్పారు లైక్ మా చెరువు ఫుల్ గా నిండింది, మీ ఫోర్కాస్ట్ చూడడం వల్ల చెరువుకి ముందే గండి కొట్టడం వల్ల చెరువు సడన్ గా కట్టలు తెంచుకోకుండా ఆ ఫ్లో అనేది మేము చాలా నియంత్రించుకోగలిగామని చాలా మంది రైతులు నాకు థ్యాంక్స్ చెప్పారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ చెరువు వాళ్ళు ఎలా అప్రోచ్ అవుతారు మీకు? ట్విట్టర్ కామెంట్స్ పెడతారు, ఇన్స్టాగ్రామ్ కామెంట్స్ పెడతారు. అంటే అప్పుడు నేను వాట్సాప్ ఛానల్లో అప్పుడప్పుడే స్టార్ట్ చేశాను. అండ్ మీకు తెలిసిన విధంగా వాట్సాప్ ఛానల్లో జనరల్లీ ఇంటరాక్షన్ అనేది ఉండదు, మీకు ఓవరాల్ ఇంటరాక్షన్ ఉండేది ట్విట్టర్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో మాత్రమే. సో మెయిన్లీ అయితే ట్విట్టర్, నాకు అప్పుడు హైయెస్ట్ ఫాలోయింగ్ ట్విట్టర్ లో ఉండే. సో అందుకని ట్విట్టర్ లో లైక్ ఫార్మర్స్ కానీ ఎవరైతే ఉన్నారో నాకు ఇట్లా మెసేజ్ పెట్టారు, అన్న మేము మీ ఫోర్కాస్ట్ చూడడం వల్ల మేము చెరువుకి ముందే గండి కొట్టాము. సో ఆ గండి కొట్టడం వల్ల ఏమైందంటే లైక్ సడన్ గా వాటర్ అనేది ఒక్కసారిగా వరదలా కాకుండా మెల్లిమెల్లిగా వాటర్ అనేది పోవడం వల్ల మా పంటల్ని మేము సేవ్ చేసుకోగలిగాము. మొత్తం ఊరు మొత్తం లైక్ ఆ పంటలు అనేది సేవ్ చేసుకోవడం వల్ల మాకు చాలా కోట్ల రూపాయల నష్టం అనే వాటర్ లేకుండా కాపాడుకోగలం. సో దానికి ఎంతైనా థ్యాంక్స్ చెప్పుకోవచ్చు అని చాలా మంది కమెంట్స్ చేశారు. అండ్ ఇంకోటి వచ్చేసప్పటికి ఏంటంటే మన వరంగల్లో అప్పుడు ఆ సివియర్ ఫ్లడ్ వచ్చినప్పుడు షాప్స్ లో లైక్ మెటీరియల్, ఇంపార్టెంట్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో అది హై లెవెల్ ఏరియాలో పెట్టుకోవడం, అంటే ఫస్ట్ ఫ్లోర్ వరకు మునిగిపోయింది కొన్ని ఇళ్ళు అనేవి. సో నేను ముందే అలర్ట్ ఇవ్వడం వల్ల ఏమైందంటే లైక్ చాలా మంది షాప్ వాళ్ళు కానీ ఆ ఇంపార్టెంట్ మెటీరియల్ ఏదైతే ఉందో ముందే షిఫ్ట్ చేసుకున్నారు పైకి. సో దాని వల్ల చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చారు నాకు, నన్ను మీ వల్ల లైక్ మేము చాలా నష్టాల్లో వెళ్లకుండా సేవ్ అవ్వగలిగాము. అండ్ ఇంకోటి ఏంటంటే మోరంచపల్లి గ్రామం అటు సైడ్ ములుగులో
ములుగు ప్రాంతంలో 64 సెంటీమీటర్స్ వర్షం పడింది ఆ రోజు నైట్. సో దాని వల్ల లైక్ మేము నైట్ అంతా ఫోర్కాస్ట్ ఇస్తా ఉండే, లైక్ అసలు నిద్ర లేదా నైట్ 1 అవర్ నిద్రపోయాము అంతే, మార్నింగ్ 4 to 5 నిద్రపోయాము. సో అప్పుడు కంటిన్యూస్ గా అలర్ట్స్ ఇవ్వడము, లైక్ ఇంత సివియర్ గా ఇంపాక్ట్ ఉండబోతుంది, ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. సో దాని వల్ల లైక్ ఎవరైతే ప్రజలు ఉంటారో లైక్ ఇళ్లలో వాళ్ళ సర్టిఫికెట్స్ కాపాడుకోగలిగారు, వాళ్ళ ఇంపార్టెంట్ మెటీరియల్ కాపాడుకోగలిగారు, వాళ్ళ క్యాష్ కానీ జ్యువెలరీ కానీ అది తడవకుండా సేవ్ చేసుకోగలిగారు. ఇట్లా చాలా మంది నాకు కమెంట్స్ పెట్టారు, ఎస్పెషల్లీ రూరల్ పీపుల్ లో వరదలు వచ్చిన టైం అప్పుడు. అండ్ కమింగ్ టు హైదరాబాద్ సిటీ ఉన్నప్పుడు చాలా మంది ఫోర్కాస్ట్ పెడతారు, అంటే చాలా మంది అడుగుతారు నన్ను, అన్నయ్య వాళ్ళు వర్షం పడుతుందో లేదో నేను బట్టలు ఎండేసుకోవాలని. ఇంకొందరు అంటారు లైక్ నేను గర్ల్ ఫ్రెండ్ తో డేట్ కి వెళ్తున్నాను, వర్షం పడుతుందా లేదా, రొమాంటిక్ గా వెదర్ ఉంటుందా లేదా అని. లైక్ ఇంకొందరు అంటారు లైక్ మేము క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాం, వర్షం పడుతుందా లేదా అని. అసలు సిటీ పీపుల్ నుంచి అయితే మరి డిఫరెంట్ కమెంట్స్ అనేవి వస్తాయి. అసలు వాళ్ళందరికీ ఇంత హెల్ప్ చేస్తున్నా అని అనిపిస్తుంది కొన్నిసార్లు. ఇది హెల్ప్ అనుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే లైక్ మేము సండే అవుటింగ్ కి వెళ్తున్నాము, వర్షం పడుతుందా లేదా, లేకపోతే మేము మ్యారేజ్ ఫిక్స్ చేసుకో, అంటే మ్యారేజ్ డేట్స్ కూడా ముహూర్తాలు జనరల్లీ లైక్ పంచాంగం ద్వారా చూస్తారు కదా, కొన్నిసార్లు ఫోర్కాస్ట్ చూసి కూడా ముహూర్తాలు సెట్ చేసుకుంటారు మ్యారేజ్ లో. సో అట్లా అలాంటి అవుట్డోర్ ఈవెంట్స్ ఏమైనా ఉంటే మేనేజ్ చేసుకోవడానికి, లైక్ అవుట్డోర్ ప్లాన్ చేసుకోవాలి, లేకపోతే ఇండోర్ ప్లాన్ చేసుకోవాలి. బికాస్ ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ చాలా అమౌంట్ పెట్టి ఖర్చు చేస్తారు. ఒక్క వర్షం పడిందంటే లైక్ మొత్తం డ్యామేజ్ అయిపోద్ది. సో అట్లా లైక్ చాలా మంది అడుగుతూ ఉంటారు, లైక్ లాస్ట్ 7 years నుంచి ట్విట్టర్ లో కమెంట్స్ రిప్లై ఇవ్వడం. సో అవి చాలా లైక్ అన్న బట్టలు ఆరేసుకోవచ్చా ఇప్పుడు వర్షం పడుతుందా లేదా అంటే మీ మనసులో ఎగ్జాక్ట్ ఫీలింగ్ చెప్పండి. నాకు అనిపించింది ఏంటంటే దీనికోసం నాకు మెసేజ్ పెడతావు, వర్షం పడితే మా అయితే ఏముంది, తర్వాత వర్షం ఆగిపోయినాక ఎండేసుకో అంటే నన్ను మరి ఇందాక హెల్ప్ అంటే కొందరికి ఇస్తాను, కానీ విసిగించినట్టుగా అనిపిస్తుంది ఇలాంటి క్వశ్చన్స్. చాలా మంది విసిగిస్తారు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫోర్కాస్ట్ పెడతాను అనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు కామెంట్ చేస్తారు, అన్న ఇది అమీర్పేటలో వర్షం పడుతుందా, లైక్ నేను బట్టలు ఎండేసుకోవాలని, లైక్ వారం బట్టలు అన్ని ఉన్నాయని, వర్షం సాయంత్రం పడుతుందని చెప్తా, ఏ టైం పడుతుంది అంటాడు. సరే ఓకే, ఒక టైం ఫ్రేమ్ చెప్తా, 4 PM నుంచి 6 PM వరకు, ఎంతసేపట్లో ఆగిపోద్ది అని అంటాడు. అట్లా విసిగిస్తారు చాలా మంది. అంటే లైక్ నాకు ఉండేదే చాలా తక్కువ టైం ఫోర్కాస్ట్ ఇవ్వడంలో, అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ రిప్లైస్ ఇస్తుంటా, సమ్ పీపుల్ కి ఇవ్వను. రిప్లైస్ ఇచ్చిన వాళ్ళు 99% బాగానే ఉంటారు, 1% ప్రజలు ఉంటారు బాగా విసిగిస్తారు. ఇంకా అట్లాంటి వాళ్ళకి ఇంకా నువ్వు ఫోర్కాస్ట్ ఫాలో అవుతావు అదంటే లేదు, నీ ఇష్టము, నేను చెప్పాల్సింది నేను చెప్పిన, ఇంకా డెసిషన్ నువ్వు తీసుకోవాలని నేను ఎట్లా చెప్తా అని చెప్తా. సో అట్లా మంచి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నాయి, ఇంకా బిటర్ స్వీట్ మెమరీస్ అంటారు కదా, ఇంకా అట్లా ఉండే. అండ్ వచ్చేసప్పటికి హైదరాబాద్ లో మెయిన్లీ వర్షం సాయంత్రం, ఎక్కువ వర్షాలు సాయంత్రం పడుతుంటాయి, సాయంత్రం నైట్. సో అప్పుడు ఐటీ ఎంప్లాయీస్ ఆఫీస్ నుంచి మెసేజ్ పెడతారు, అన్న నేను ఇప్పుడు స్టార్ట్ అవ్వాలా లేదా ఇంటికి, వర్షం ఏమైనా ఛాన్స్ ఉందా లేదా, లైక్ అట్లా మెసేజ్ పెడుతుంటారు. లైక్ ఐటీ ఎంప్లాయీస్ కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకో. అంటే ఇంకోటి ఏంటంటే స్కూల్ టీచర్స్ అడుగుతారు, లైక్ మేము స్కూల్స్ కి ఏమైనా ఆన్లైన్ క్లాసెస్ పెట్టాలా అని. లైక్ మార్నింగ్ హెవీ రైన్స్ పడ్డాయి అనుకోండి, స్కూల్ టీచర్స్ నాకు ఇక్కడ ట్విట్టర్ లో కామెంట్స్ పెడతారు, బాగా హెవీగా పడుతుంది, మా స్కూల్ వాళ్ళకి ఏమైనా హాలిడే ఇవ్వాలా లేదా అని. సో అట్లా కమెంట్స్ వస్తుంటాయి. అండ్ ఐటీ ఎంప్లాయీస్ కి అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమైనా తీసుకోవాలి, మా మేనేజర్ ని వర్క్ ఫ్రమ్ హోమ్ అడగాల అని అడుగుతారు. సో అట్లా లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ మంచి ఇంటరాక్షన్ అనేది ఉంటది. అండ్ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వడం. సోషల్ మీడియా అఫ్ కోర్స్ చాలా కొన్ని ట్రోల్స్ వస్తుంటాయి లైక్, బట్ ఓవరాల్ గా ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వడం చాలా లైక్ సంతోషం అనిపిస్తుంది. అక్యురేట్ వెదర్ ఫోర్కాస్ట్లు ఉన్నా కూడా రైతులు ఇప్పటికీ కళ్ళాల్లో ధాన్యాలు ఆరపోసినప్పుడు తడిసిపోతుంది అని చెప్పి నష్టపోతూ ఉన్నారు. ఇంకా ఎందుకు ఈ సిచ్యువేషన్? సో బేసికల్లీ నా అండర్స్టాండింగ్ ప్రకారం ఏంటంటే రైతులు చాలా మంది ఓపెన్ ఏరియాస్ లో ఆరబోస్తారు ధాన్యం అనేది, ఎస్పెషల్లీ ఇన్ ద వింటర్ సీజన్, సమ్మర్ సీజన్ లో చూస్తున్నాము. అండ్ మెయిన్ రీజన్ ఏంటంటే లైక్ మేబీ ఇనఫ్ స్టోరేజ్ స్పేస్ లేకపోవడం, ఇండోర్ స్టోరేజ్ స్పేస్ లేకపోవడం అనుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ ఇండోర్ లో పెట్టినప్పుడు అది తొందరగా ఆరకపోవచ్చు, ఎందుకంటే ఇండోర్ లో ఎండ ఉండకపోవడం వల్ల అంత ఈజీగా ఆరదు. సో అదొక రీజన్ అవ్వచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే రైతులు దే ఆర్ చాలా సార్లు అలవాటు అయి ఉంటారు బయట ఎట్లా ఆరబోయడము ఏంటి అనేసి. సో ఆ అలవాటు నుంచి వాళ్ళు బయటకు రాకపోవడము. ఇంకోటి ఏంటంటే మనం యాక్యురేట్ ఫోర్కాస్ట్ ఇచ్చినా కూడా అది వాళ్ళు ఫోర్కాస్ట్ ఇచ్చిన తర్వాత అది బియ్యం తీసుకొని మళ్ళీ ప్యాకేజ్ చేసుకోవడానికి చేయడానికి టైం పడుతుంది. సో ఆ టైంలో వర్షం పడిపోయింది అనుకోండి నష్టపోతారు.
ఓకే. సో అట్లా మనకి వేరియస్ ఫ్యాక్టర్స్ వల్ల కొంచెం ఆ నష్టం అనేది జరుగుతుంది. సో మేబీ ఇన్ కమింగ్ ఇయర్స్ కొంచెం ఆ రైతుల్లో అవగాహన అనేది ఎంతో కొంత పెంచాలి. అండ్ ఇంకోటి ఎక్కువ కోల్డ్ స్టోరేజ్ యూనిట్స్ వస్తే దట్ విల్ బి ఏ బెటర్ ఆప్షన్ అని అనుకుంటున్నాను. ఓకే. అంటే మీకు నా మైండ్‌లో ఉన్న క్వెషన్, సైక్లోన్స్ అయితే మీరు కొన్ని డేస్ ముందుగా ఫోర్‌కాస్ట్ చేయగలుగుతారు. బట్ ఒక 1 డే వెదర్ అప్డేట్ మాత్రం అంటే ఒక రోజు ముందు లేకపోతే 2 రోజుల ముందుగా మాత్రమే ఇవ్వగలుగుతారు. ఎందుకు ఇలా డిఫరెన్స్? యాక్చువల్లీ ఏంటంటే సైక్లోన్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ వెదర్ ఈవెంట్. అండ్ సైక్లోన్ కూడా చాలా కండిషన్స్ అనేవి మారుతూ ఉంటాయి. లైక్ ఇప్పుడు మీకు చూసుకున్నట్టయితే సైక్లోన్ ఒక రోజు ఉన్నప్పుడు లైక్ ఒక 5 days ఉన్నప్పుడు కోన్ ఆఫ్ అన్సర్టనిటీ అంటారు. అంటే ఈ కోన్ లో ఉన్నప్పుడు అది ఈ ఏరియాలో ఎక్కడైనా తీరం దాటొచ్చు అని అంటారు. అండ్ అది కొంచెం దగ్గరకు వస్తున్న కొద్దీ ఆ కోన్ అనేది ష్రింక్ అయ్యి మనకి ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఓవరాల్ గా వెదర్ అన్నా కూడా అంతే. మనకి లాంగర్ రన్ కి వెళ్తున్న కొద్దీ పాసిబిలిటీస్ అండ్ లైక్ ప్రాబిలిటీస్ అనేవి మారుతూ ఉంటది. సో అది మనకి దగ్గరకు వస్తున్న కొద్దీ ఆ యొక్క అన్సర్టనిటీ అనేది ష్రింక్ అయ్యి మనకు ఒక ఎగ్జాక్ట్ అవుట్పుట్ అనేది వస్తుంది. వి యాజ్ ఎ తెలంగాణ వెదర్ మ్యాన్ ఎట్లా అంటే లైక్ మేము మా యొక్క లోకల్ కండిషన్స్ బట్టి అండ్ గ్లోబల్ కండిషన్స్ బట్టి ఆ కోన్ ఆఫ్ అన్సర్టనిటీ అంటారు కదా, అది ఎంత తొందరగా ష్రింక్ చేయగలిగితే అంత ఈజీగా లైక్ అంత తొందరగా రైతుల్లో కానీ ప్రజల్లో కానీ ఆ డెసిషన్ మేకింగ్ ఎబిలిటీ అనేది ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వేరియస్ వెదర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు లాస్ట్ డే వచ్చేంత వరకు దే లైక్ రిలక్టెంట్ గా ఉంటారు ఫోర్కాస్ట్ పర్టికులర్ గా ఇవ్వడానికి. మేము ఎట్లా అంటే నెక్స్ట్ 7 days లో ఈ పలానా ఏరియాస్ లో లైక్ నార్త్ తెలంగాణలో లేకపోతే ఈస్ట్ తెలంగాణలో ఎక్సెస్ రేంజ్ ఉంటాయి, లేకపోతే డెఫిసిట్ రేంజ్ ఉంటాయి అని మీడియం రేంజ్ ఫోర్కాస్ట్ కానీ లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్ లో కానీ మేము అవుట్లుక్ లో ఇచ్చేస్తాం. సో దట్స్ ద కైండ్ ఆఫ్ యూనిక్ పాయింట్ విత్ అస్. సో మేము ఎట్లా అంటే ముందుగానే ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అంటారు కదా, సో అలాంటి సిస్టమ్ అనేది మేము అడాప్ట్ చేస్తాం. సో దట్ ఈస్ హౌ ద వాల్యూ అడిషన్ వి గివ్ టు ద పీపుల్. సో దాన్ని బట్టి ఏంటంటే ప్రజలు తొందరగా డెసిషన్ తీసుకొని తొందరగా ప్లాన్ చేసుకుని ఆ నష్టాలు ఏవైతే ఉంటాయో తొందరగా అరికడతారని చెప్పేసి ఆ ఒకే ఉద్దేశంతో మేము ఈ ఫోర్కాస్ట్ అనేది ఇస్తుంటాం. ఓకే. అయితే మీరు నాకు తెలిసి మీ అంటే వెదర్ ఫోర్కాస్ట్ అనేది డిఫరెంట్ పీపుల్స్కి అవసరమే. లైక్ పెళ్లి ఏర్పాట్లు కూడా చేసుకుంటారు, లక్షలు ఖర్చు పెట్టి చేసుకుంటూ ఉంటారు, అవుట్డోర్ ఈవెంట్స్ ఉంటాయి. ఆ టైంలో వాన పడింది అని అంటే అది వాళ్ళకి ఒక ఐడియా లేదు అని అంటే వాళ్ళు పెట్టిన ఖర్చు కూడా నష్టపోతూ ఉంటారు. సో ఇలా మీరు ఇన్స్టాన్సెస్ ఏమైనా సేవ్ చేశారా? వాళ్ళు మీకు చెప్పిన ఇంట్రాక్షన్ ఏంటి? యా, సో నాకు ఒక లైక్ లాస్ట్ 6 to 7 years తీసుకున్నట్టయితే మాన్సూన్ వచ్చిన ప్రతిసారి ఒక అట్లీస్ట్ 7 to 8 మ్యారేజ్ ఈవెంట్స్ నాకు మెసేజ్ పెడుతుంటారు. లైక్ ఈ పలానా టైంలో మ్యారేజ్ ఉంది, లైక్ ఈ టైంలో వర్షం ఉంది, లేకపోతే పోస్ట్ పోన్ చేసుకోవాలని. సో దానికి నేను రెగ్యులర్ గా అప్డేట్ చేస్తుంటాను, మెసేజ్ పెడుతూ ఉంటాను. అండ్ నాకు బాగా ఎమోషనల్ గా అనిపించింది ఏంటంటే లైక్ ఒక మిడిల్ క్లాస్ పర్సన్, లైక్ దే ఆర్ వెరీ లోవర్ టు మిడిల్ క్లాస్ అనుకోవచ్చు. వాళ్ళు వాళ్ళ డాటర్ పెళ్లి చాలా గ్రాండ్ గా జరుపుకోవాలని చెప్పేసి లైక్ అంటే లైక్ ఏంటంటే వాళ్ళ రిలేటివ్స్ ఉంటారు, రిలేటివ్స్ వాళ్ళ డాటర్ పెళ్లి అవుతుండే, బట్ అది హెవీ రెయిన్ అవ్వడం వల్ల చాలా ఇష్యూస్ అయినాయి. సో అలా అవ్వకుండా ఉండడానికి నాకు వాళ్ళు రెగ్యులర్ గా అప్డేట్స్ అనేవి అడగడము, లైక్ వర్షం ఉంటుందా లేదా, ఎప్పుడు వర్షం పడుతుంది ఏంటి అనేది. సో అట్లా అప్డేట్ ఇవ్వడం వల్ల పెళ్లి అయిన తర్వాత నేను చెప్పాను, అంటే చాలా మంది న్యూస్ లో చెప్పారు ఇట్లా హెవీ రెయిన్ పడుతుంది అని చెప్పి ఆ రోజు. బట్ మేమైతే అంత ఏం చెప్పలేదు, లైక్ హెవీ రెయిన్ పడదు, మోస్ట్లీ ఈవినింగ్ కొంచెం అట్లా పడిపోతుంది తప్పితే కంటిన్యూస్ గా ఏమి ఉండదు. అండ్ అది అయ్యింది అట్లా, లైక్ ఈవినింగ్ ఒక 30-40 minutes పడి ఆగిపోయింది. సో అలా నాకు పెళ్లి అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే నాకు మార్నింగ్ మెసేజ్ కాల్ చేశాను నాకు యాక్చువల్, అన్న నాకు నీతో మాట్లాడాలండి డెఫినెట్లీ, లైక్ అసలు ఎంత థ్యాంక్స్ చెప్పాలన్నా తక్కువే, ఒక్కసారి నీతో మాట్లాడాలన్నా, ఎంతో హెల్ప్ చేశారని. సో అట్లా కాల్ చేసి నాకు థ్యాంక్స్ చెప్పారు, లైక్ చాలా అప్రిషియేట్ చేశారు. అంటే ఎట్లా అంటే నేను దేవుని లాగా నన్ను అడిగారు, లైక్ నాకు చాలా సేవ్ చేశారు. బికాస్ పెళ్లి అనేది లైక్ ఇండోర్ ఫంక్షన్ హాల్ కానీ అవి కానీ చాలా ఖర్చుతో ఉంటది. సో అది వాళ్ళు సేవ్ చేసుకోవడం వల్ల చాలా హెల్ప్ఫుల్ అయింది. ఇట్లాంటి ఒక్క ఇన్స్టెన్స్ చాలా ఇన్స్టెన్సెస్ లో లైక్ చాలా హెల్ప్ చేయగలిగాను. ఈవెంట్స్ ఉంటాయి, పార్టీస్ ఉంటాయి, సో వాళ్ళు కూడా కండక్ట్ చేసుకోవాలా లేదా అని అడుగుతుంటారు, సో వాళ్ళకి అప్డేట్స్ ఇవ్వడం. సో ఓవరాల్ గా అయితే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, లైక్ ఇట్లా ఈవెంట్స్ వాళ్ళకి ప్లాన్ చేసుకోవడానికి కానీ వెదర్ ఫోర్కాస్టింగ్ ద్వారా మనం ఈవెంట్స్ ప్లాన్ చేసుకోవడం అనేది చాలా హెల్ప్ఫుల్ గా అవ్వడం, అది నా ద్వారా అవ్వడం. ఇంకోటి
నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో మీరు చేసిన ఫోర్కాస్ట్ లో ఏదైనా మేజర్ గా రాంగ్ అయింది ఉందా? అండ్ ఇంకొకటి మీ మీద ట్రోల్స్ కూడా వస్తూ ఉంటాయి. లైక్ ఏంటి ఆ టైంలో మీకేమనిపిస్తుంది? అంటే ఇన్నిసార్లు కరెక్ట్ అయింది కదా, 1-2 సార్లు అయినప్పుడు కూడా ఎంచే వాళ్ళు ఎక్కువ మందే ఉంటారు. ఆ టైంలో ఎలా ఫీల్ అవుతారు? సో నాకు బాగా మేజర్ గా రాంగ్ వెళ్ళిన ఫోర్కాస్ట్ ఒకటి ఏంటంటే లైక్ లాస్ట్ ఇయర్ కాదు, 2025 ఆగస్ట్ లో ఒక డిప్రెషన్ అనేది వచ్చింది. యాక్చువల్ గా మేము అంచనా వేసిన ప్రకారం ఏంటంటే లైక్ కరెక్ట్ గా హైదరాబాద్ లో హెవీ టు వెరీ హెవీ రైన్స్ పడతాయని ఎక్స్పెక్ట్ చేసాము. బట్ ఏమైందంటే ఆ రోజు దక్షిణ భాగాలకి మాత్రమే పరిమితం అయింది. అంటే ఆ భారీ నుంచి అతి భారీ వర్షాలు మేము ఫోర్కాస్ట్ చేసింది ఏదైతే ఉంటుందో, అఫ్ కోర్స్ మేము సౌత్ తెలంగాణ ఇచ్చాం సివియర్ రెయిన్ ఫోర్కాస్ట్, బట్ హైదరాబాద్ కూడా ఇంక్లూడ్ చేసాం. అండ్ మీకు తెలిసిందే లైక్ హైదరాబాద్ లో జనాల పాపులేషన్ ఎంత ఉంటుందో, ఒక్కసారి ఫోర్కాస్ట్ కొంచెం అటు ఇటు అయితే ప్రజలు మొత్తం ఎక్కువ మంది ఉండేది ఇక్కడే కాబట్టి ఇక్కడ నుంచి నెగిటివిటీ వస్తుంది కాబట్టి. సో ఆ రోజు ఏమైందంటే హెవీ రైన్స్ పడ్డాయి, బట్ రంగారెడ్డిలోని శంషాబాద్ కి కింద పడ్డాయి వర్షాలు. శంషాబాద్ కి పైన వర్షం సరిగ్గా పడలేదు, పడ్డాయి జస్ట్ అట్లా కొంచెం పడిపోయింది. అండ్ మేము చాలా హెవీ రైన్ అలర్ట్ ఇచ్చాం, బికాస్ ఇట్స్ అవర్ డ్యూటీ టు గివ్ ద వార్నింగ్. లైక్ సివియర్ రైన్స్ పడే ఛాన్స్ ఉన్నాయి, హెవీ టు వెరీ హెవీ రైన్ పడే ఛాన్స్ ఉన్నాయి. అలర్ట్ ఇవ్వడం మా బాధ్యత. ఎందుకంటే అది వస్తుందా లేదా మనం పక్కన పెడితే ముందు నుంచి మనం ప్రికాషన్ పెడితే చేసుకుంటే అట్లీస్ట్ కొన్ని ప్రాణాలైనా సేవ్ చేస్తాం కదా. సో అలాంటి ఉద్దేశంతో మేము అలర్ట్ అనేది ఇచ్చాం, బికాస్ అన్సర్టనిటీ అయితే ఉండే కొంచెం. బట్ ఆ రోజు అన్ఫార్చునేట్లీ ఏమైందంటే శంషాబాద్ కి దక్షిణ భాగం అంటే షాద్ నగర్, తర్వాత ఈ కొత్తూరు, తర్వాత ఈ నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్ ఇటు సైడ్ సివియర్ గా పడ్డాయి వర్షాలు. నాగర్ కర్నూలు అరౌండ్ 20 సెంటీమీటర్స్ పడింది, కల్వకుర్తి, మహబూబ్ నగర్, జడ్చల్ అటు సైడ్. బట్ కొంచెం ఒక 70 కిలోమీటర్స్ పైన ఉన్న హైదరాబాద్ లో జస్ట్ 4 సెంటీమీటర్స్ 3 సెంటీమీటర్స్, మన మల్కాజిగిరి అటు సైడ్ అయితే అసలు ఆల్మోస్ట్ వర్షమే పడలేదు. సో ఇంకా దానికి జనాలు మామూలు చేసుకోలేదు నన్ను. అసలు మీరు చెప్పింది ఒకటి అవుతుంది ఒకటి, అసలు మీరు ఏమైనా చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే లైక్ అందరం డిఫెండ్ కూడా చేయలేకపోయాము ఆ రోజు, ఎందుకంటే హైదరాబాద్ లో మేము సివియర్ అలర్ట్ ఇచ్చాము అండ్ దట్స్ కంప్లీట్లీ ఆనెస్ట్. మేము ఇచ్చాము, నేను అది డిఫెండ్ చేసుకోను నేను. ఇంకోటి ఏంటంటే సౌత్ తెలంగాణలో సివియర్ రైన్స్ పడ్డాయి అండ్ సౌత్ తెలంగాణ వాళ్ళు కాంప్లిమెంట్ ఇచ్చారు మీరు చెప్పినట్టు వర్షం పడిందని. బట్ అన్ఫార్చునేట్లీ హైదరాబాద్ లో చాలా జనాభా ఉండేటప్పటికి ఇంకా అందరు ఫ్రస్ట్రేట్ అయిపోయి ఇంకా అది ఎక్కువ వైరల్ అయిపోయింది. ఆ పాజిటివ్ రెస్పాన్స్ కంటే నెగిటివ్ రెస్పాన్స్ ఎక్కువ అయిపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ నాకు అనిపించిన తప్పైనా కూడా నేను కరెక్ట్ అని నేను చెప్పలేను, బికాస్ అది నా లైక్ ఆ ఇమేజ్ అనేది దెబ్బతింటది. సో నేను ఆ రోజు ఒక ఓపెన్ గా పోస్ట్ అనేది పెట్టేశాను నేను. లైక్ అఫ్ కోర్స్ మేము చెప్పాము కాలేదు, దక్షిణ తెలంగాణలో పడ్డాయి, హైదరాబాద్ లో మిస్ అయింది, నెక్స్ట్ టైం నుంచి మేము ప్రాపర్ గా అనలైజ్ చేసుకుని ఇస్తామని ఇచ్చాం. లైక్ ఒక స్టేట్మెంట్ అనేది ఇచ్చాం. దట్ వాస్ మై బిగ్గెస్ట్ డ్రాబ్యాక్. లైక్ లాస్ట్ 7 years జర్నీ తీసుకుంటే 2025 అయింది. అండ్ 2026 లో కూడా ఒక హెవీ రైన్ ఫోర్కాస్ట్ చేసాము, బట్ అది ఏంటంటే జస్ట్ 4 hours వేరియేషన్. అంటే మేము ఈవినింగ్ హెవీ రైన్ పడుతుందని చెప్పాము, బట్ నైట్ ఒక 10:30-11 కి పడింది. అంటే జనరల్లీ వెదర్ ఫోర్కాస్ట్ అనేది ఎంతో కొంత చేంజెస్ అనేది ఉంటది, బట్ అది ఆ 4 hours డిలే అయ్యేటప్పటికి జనాలు చాలా ట్రోలింగ్ చేశారు. సో మేము చెప్పాము హెవీ రైన్స్ ఛాన్సెస్ ఉన్నాయి, జస్ట్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఇప్పుడు ఈవినింగ్ టు నైట్ అన్నాము అంటే నైట్ కూడా ఇంక్లూడ్ అయినట్టే కదా. సో అట్లా మేము ఫోర్కాస్ట్ అనేది ఇచ్చాము, అది ఈవినింగ్ పడలేదు, నైట్ పడలేదు, నైట్ 8:30-9 వరకు పడలేదు. ఇంకా జనాలు అందరూ అనుకున్నారు ఇంకేం పడుతుందిలే వర్షము, నైట్ 9 అయిపోయింది ఇంకా అందరం పడుకుందాం. ఇంకా అందరు జస్ట్ పడుకుంటున్న టైంలో స్టార్ట్ అయింది వర్షం. మన చందానగర్ లింగంపల్లిలో 13 సెంటీమీటర్స్ వర్షం పడింది ఆ రోజు నైట్, June 23rd రీసెంట్లీ. లైక్ ఆ రోజు బీరంగూడ మొత్తం అపార్ట్మెంట్స్ లో నీళ్ళు వెళ్ళిపోయింది. సో జనాలు ఎట్లా ఉంటారంటే నేను ఫోర్కాస్ట్ చేశాను అనుకోండి అప్పటికే వర్షం పడిపోవాలి వాళ్ళకి. అంటే నేను స్విచ్ ఆన్ చేసిన వెంటనే ఇక్కడ మోటార్ స్విచ్ ఆన్ చేసిన వెంటనే అక్కడ నీళ్ళు వచ్చేయాలి, అట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు కొందరు జనాలు. బట్ వెదర్ హీ హ్యాస్ ఇట్స్ ఓన్ రూల్స్. మేము ఓన్లీ ఫోర్కాస్ట్ ఇవ్వగలుగుతాం, ఇట్లా అవుట్లుక్ ఉంటుందని చెప్పగలుగుతాము, లైక్ ఈ టైం నుంచి ఈ టైం వరకు పడుతుందని చెప్తాం. అంతేగాని ఎగ్జాక్ట్లీ ఈ పలానా నిమిషానికి ఈ పలానా సెకండ్ కి వర్షం పడుతుంది అంటే దేవుడు తప్పితే ఇంకెవరు చెప్పలేరు. సో అది జనాలు అర్థం చేసుకోక ఒక 4-5 గంటలు డిలే అయ్యేటప్పటికి ఇంకా నన్ను వేసుకోవడము, నాకు ఫోర్కాస్ట్ సరిగ్గా కాలేదని. తర్వాత మళ్ళీ సివియర్ రైన్ పడిన తర్వాత అందరూ కొంచెం కామ్ డౌన్ అయ్యారు. సో అట్లా వెదర్ ఫోర్కాస్టింగ్ అనేది చాలా రిస్క్ తో కూడిన విషయం. అది ఒక్కసారి అది బాగా వెళ్ళేంత వరకు జనాలు బాగానే వింటారు, ఒక్కసారి తప్పైంది అనుకోండి
అసలు అప్పటిదాకా ఆహా ఓహో అన్న జనాలు కూడా తిట్టిపోయడం స్టార్ట్ చేస్తారు. ఓకే, ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ లో టెలికాస్ట్ అవుతున్న టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్ ప్రోగ్రామ్ కి కూడా వెళ్ళారు. సో వెళ్ళినప్పుడు కూడా మీరు జస్ట్ అది పోస్ట్ చేసినప్పుడు కూడా కమెంట్స్ వస్తున్నాయి, అన్నా కమర్షియల్ అయిపోతున్నావా అని. సో ఇలాంటి మాటలు మీకు ఏమనిపిస్తాయి అంటే, వై దే డోంట్ అండర్స్టాండ్, మీరు మళ్ళీ ఇప్పుడు మీకు అవసరం లేదు, మీ అంతటా మీరు ఓన్గా ప్యాషన్తో వెదర్ ఫోర్కాస్ట్లు ఇస్తున్నారు, ఇలా ఆలోచిస్తారా? ఏమనిపిస్తుంది అలాంటి కమెంట్స్ విన్నప్పుడు? సో బేసికల్లీ ఏంటంటే లైక్ మేము లాస్ట్ 7 years నుంచి కంప్లీట్లీ ఫ్రీ సర్వీస్ అనేది ఇచ్చాం, ఎస్పెషల్లీ సోషల్ మీడియా పరంగా తీసుకున్నట్టయితే. అండ్ మేము ఎట్లా అంటే లైక్ నేను నా స్టడీస్ అనేది కంప్లీట్ చేశాను అండ్ నేను నా వెదర్ అనేది కంప్లీట్ కెరియర్ లాగా చూసుకోవాలని అనుకుంటున్నాను. అండ్ దానికే నేను లైక్ గేట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి నేను నా హైయర్ స్టడీస్ అనేది అట్మాస్ఫియరిక్ సైన్స్ అండ్ క్లైమేట్ చేంజ్ అనేది చేద్దాం అనుకున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం లైక్ నా ప్యాషన్ ని సాటిస్ఫై చేసుకోవడం కోసం, నా ప్యాషన్ ఏదైతే ఉంటుందో, ఆ మిషన్ ఏదైతే ఉందో అది సర్వైవ్ అవ్వడం కోసం ఎంతో కొంత అమౌంట్ ఉంటేనే ఐ కెన్ హ్యావ్ మై ఓన్ ఫుడ్, లైక్ 3 పూటలు తినగలుగుతాను. సో దానికి ఎంతో కొంత హ్యావ్ టు ఎర్న్ సంథింగ్, బికాస్ ఐ కెనాట్ ఇప్పుడు నేను అలా ఫ్రీగా ఫోర్కాస్ట్ ఇచ్చుకుంటా కూర్చుంటే రేపు పొద్దున్న మా పేరెంట్స్ నన్ను అంటారు యువర్ అన్ఎంప్లాయిడ్, నువ్వు అసలు నీకు జాబ్ లేకుండా ఇంట్లో ఖాళీ కూర్చుని ఉంటావు అని అంటారు. అఫ్ కోర్స్ జనాలకు అది అర్థం కాదు, నేను ఇంత వర్క్ చేస్తాను జనాలకు అది అర్థం కాదు. బట్ ఇంట్లో పేరెంట్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవ్రీ వన్ విల్ సే దట్ నువ్వు అసలు ఏం వర్క్ చేయట్లేదు, యూఆర్ నాట్ ఎర్నింగ్ ఎనీథింగ్, ఫ్రీగా అందరికి సర్వీస్ ఇచ్చుకోవడం తప్ప ఏం లేదు. సో అందుకని నేను ఈ అండర్స్టాండింగ్ చేసుకొని ఐ హ్యావ్ టు సర్వైవ్ మై మిషన్, ఐ హ్యావ్ టు సర్వైవ్ మై సెల్ఫ్ అనేసి నేను ఫ్రీ ఫోర్కాస్ట్ ఆపేస్తా అని చెప్పలేదు. మీ ఛానల్ ద్వారా నేను ప్రాపర్ గా చెప్పాలనుకుంటున్నాను, ఫ్రీ ఫోర్కాస్ట్ ఆపేస్తా అని చెప్పలేదు. బట్ ఏం చెప్పానంటే కమర్షియల్ గా మేము ఒక సబ్స్క్రిప్షన్ ప్యాకేజ్ స్టార్ట్ చేస్తాము విత్ మోర్ హైపర్ లోకల్ ఫోర్కాస్ట్, విత్ మోర్ స్పెసిఫిక్ అప్డేట్స్ అండ్ మోర్ డెడికేటెడ్ అలర్ట్స్. అంటే ఇప్పుడు ప్రజలు మనకి ఎంతో కొంత అమౌంట్ ఇస్తున్నప్పుడు ఆ కైండ్ ఆఫ్ వాల్యూ అడిషన్ మనం ఇవ్వాలి. సో ఆ ఉద్దేశంతో మనం వెదర్ ఫోర్కాస్ట్ తో పాటు అలైడ్ సర్వీసెస్, అంటే వెదర్ ఫోర్కాస్ట్ తో పాటు అగ్రికల్చరల్ ఇన్స్ట్రక్షన్స్, అంటే ఇప్పుడు వర్షం పడుతున్నప్పుడు ఫార్మర్స్ ఏం చేయాలి, లైక్ జనాలు ఏం చేయాలి, ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, లైక్ ముందు జాగ్రత్త ఎట్లా తీసుకోవాలి కైండ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ తో అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా ఈ కమర్షియల్ ప్యాకేజ్ అనేది నేను తీసుకొద్దామని చూసాను. అఫ్ కోర్స్ చాలా మంది ఇప్పుడు మనకు తెలిసిందే జనాలకి ఫ్రీగా అలవాటు పడినప్పుడు వాళ్ళు ఒక్కసారి అంటే అది వాళ్ళ ఇష్టం, మేమేం ఫోర్స్ చేయట్లేదు. దే కెన్ టేక్ ఆర్ దే కెనాట్ టేక్. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫ్రీ అప్డేట్స్ తీసుకోవచ్చు, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఫ్రీ అప్డేట్స్ తీసుకోవచ్చు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దే కెన్ పే అండ్ టేక్ ది సర్వీసెస్. ఇట్స్ అప్ టు దెమ్. బట్ ఏంటంటే వాళ్ళు ఆ ప్రీమియం సర్వీసెస్ కూడా ఫ్రీగా కావాలనే ఒక దురుద్దేశంతో కొందరు ఇట్లా కమెంట్స్ పెట్టడం, మీరు కమర్షియల్ గా అయిపోతున్నారు అని. సో అంటే లైక్ ఐ హ్యావ్ టు సర్వైవ్ మై సెల్ఫ్. నేను అదేదో లైక్ ఫ్రీ సర్వీస్ ఆపేస్తా అని చెప్పలేదు. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే నేను నా యాప్ డెవలప్ చేసుకుంటున్నాను. ఐఎమ్ బిల్డింగ్ ఎ ప్లాట్ఫామ్ సో దట్ ఐ కెన్ డెవలప్ ఎ ప్రాపర్ సర్వీస్ టు ద పీపుల్. ఇంకా ఎక్స్పాండ్ చేయాలని చూస్తాను మనకున్న ఆడియన్స్ పరంగా, వాళ్ళకున్న ఇన్స్ట్రక్షన్స్ పరంగా. సో దానికి వాళ్ళు చూసి ఓర్వలేక కొందరు హేట్రెడ్ స్ప్రెడ్ చేసి మీరు కమర్షియల్ అయిపోతున్నారు. కమర్షియల్ అవుతున్నామంటే మేము ఊరికి డబ్బులు తీసుకోం కదా ప్రజల నుంచి, ఒక ప్రాపర్ సర్వీస్ ఇస్తేనే తీసుకుంటాం. అలాంటి ఫ్రీ అప్డేట్స్ కూడా ఆపేయలేం. మీరు చూసుకున్నట్టయితే మేము August 2nd పెట్టాం అప్డేట్ అనేది. August 2nd ఇవాళ August 13th. ఈ 10 days మేము ఫ్రీ సర్వీస్ ఏం ఆపేయలేదు కదా. రోజుకి అరౌండ్ వర్షాలు పడిన ప్రతిసారి 10 to 12 పోస్ట్ పెట్టడము, లైక్ ఫ్రీ అదే లైక్ వర్షాలు లేనప్పుడు ఒక 6 to 7 అప్డేట్స్ అయితే పెడుతూనే ఉన్నాం రెగ్యులర్ గా. సో మేము ఏదో కమర్షియల్ గా వర్క్ చేస్తున్నామని చెప్పేసి ప్రజాసేవ కూడా ఆపలేదు. వీఆర్ గివింగ్ ద సర్వీస్. మా ఫాలోవర్స్ ని మేము ఎప్పుడు లైక్ ఇప్పటిదాకా ఫాలో అయిపోయారు మమ్మల్ని, సడన్ గా మీరు డబ్బులు ఇస్తే మేము ఫోర్కాస్ట్ అన్నట్టుగా చెప్పలేదు. మేము వీఆర్ కంటిన్యూయింగ్ ద ఫ్రీ సర్వీస్. అడిషనల్లీ వీ విల్ ఎక్స్పాండ్ అవర్ సర్వీసెస్ ఇంటూ మోర్ ప్లాట్ఫామ్స్. ఇంకా మనకి మంచి సర్వీస్ ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో మేము కమర్షియల్ ప్యాకేజ్ అనేది తెచ్చాము. అది ఇంకా లైవ్ లో రాలేదు. మేబీ మేము మాన్సూన్ 2027 లో మేము తీసుకొద్దామని చూస్తున్నాం. సో దానికి మధ్యలో కొందరు మీరు కమర్షియల్ అయిపోయారు, మీరు మెటీరియలిస్టిక్ అయిపోయారు అంటే లైక్ బాధ అనిపించదు, కానీ ఇంకా లైక్ అరిసెట్ వాళ్ళు అరుస్తారు, మన పని మనం చేసుకోవడం అన్నట్టుగా అనిపిస్తుంది. అండ్ మీరు ఇచ్చే ఫోర్కాస్ట్లని కాపీ చేసే ఛానల్స్ ఉన్నాయా? అండ్ అలాగే వాళ్ళు అంటే మీ ఫోర్కాస్ట్ని తీసుకుంటున్నప్పుడు మీకు క్రెడిట్ ఇస్తున్నారా పూర్తి స్థాయిలో? సో ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద మోర్ సెన్సిటివ్ ఇష్యూ దట్ ఐ వాంట్ టు డిస్కస్. సో ఇప్పుడు ఏమవుతుందంటే లైక్ మేము ఫోర్కాస్ట్ అనేది ఇస్తున్నాము, కొన్ని ఛానల్స్ ఉన్నాయి, దే డెఫినెట్లీ గివ్ ద క్రెడిట్స్ టు us అండ్ ఐ రియలీ థ్యాంక్ దెమ్. అంటే క్రెడిట్స్ ఇస్తున్న వాళ్ళు, మా సర్వీసెస్ యూజ్ చేసుకున్న వాళ్ళు, లైక్ వాళ్ళు మాకేం అమౌంట్ ఇవ్వకపోయినా సరే అట్లీస్ట్ మా పేరు అనేది వెళ్తుంది,
మేము ఒరిజినల్ గా హార్డ్ వర్క్ చేస్తున్నందుకు అట్లీస్ట్ మాకు క్రెడిట్స్ అనేది ఇస్తున్నారు, మాకు సంతోషం ఉంది. వాళ్ళు మాకు ఏదో మీరు నాకు అమౌంట్ పే చేస్తేనే మీరు నా పోస్ట్ వాడుకోండి అని ఎప్పుడు చెప్పలేదు, నేను ఎప్పుడు చెప్పను కూడా. బికాస్ ఆ సమాచారం అనేది లైఫ్ సేవింగ్ ఇన్ఫర్మేషన్. సో ప్రాణాలు సేవ్ చేసే ఇన్ఫర్మేషన్ ని మనం కమర్షియలైజ్ చేస్తే దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఏ గుడ్ పార్ట్ ఆన్ అస్. సో అందుకని మీరు యూస్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఇన్ఫర్మేషన్ ఏదన్నా యూస్ చేసుకోండి, ఇట్స్ టోటలీ ఫైన్. బట్ ప్రాపర్ క్రెడిట్స్ ఇవ్వండి. లైక్ ఎక్కడ నుంచి వస్తుంది ఇన్ఫర్మేషన్, లైక్ పలానా పర్సన్ ఎవరు చెప్పారు, లైక్ తెలంగాణ వెదర్ మ్యాన్ ఈ రోజు హెవీ రైన్స్ పడుతుంది అని చెప్పారు, దట్ ఇట్ విల్ బి ఫైన్. అంతేగాని మరికొన్ని న్యూస్ ఛానల్స్ ఉంటాయి, కొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి, లైక్ పేరు తీయను కానీ లైక్ చాలా చూసాను. సో వాళ్ళు ఎట్లా అంటే లైక్ నేను వచ్చిన ఇన్ఫర్మేషన్ ని కంప్లీట్ గా కాపీ పేస్ట్ చేసేసి అఫీషియల్ వెదర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిందని చెప్తారు. సో అంటే లైక్ మొత్తం యాక్యురేట్ గా ఇచ్చేది మేము, పేరు వెళ్ళేది అఫీషియల్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి మాకు చాలా బాధ అనిపిస్తుంది. సో అలా లైక్ చాలా ఇన్స్టెన్సెస్ అనేది చూసాము మేము సోషల్ మీడియాలో. చాలా లైక్ రిక్వెస్టింగ్ గా కూడా పెట్టాము, ఇట్లా క్రెడిట్స్ ప్రాపర్ గా ఇవ్వండి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అని. బట్ అన్ఫార్చునేట్లీ అలా చెప్పినా కూడా కొందరు క్రెడిట్స్ ఇవ్వకుండా లైక్ వేరే వాళ్ళ క్రెడిట్స్ ఇవ్వడం, అఫీషియల్ డిపార్ట్మెంట్స్ క్రెడిట్స్ ఇవ్వడం అట్లా చేస్తున్నారు. సో అట్లాంటి వాళ్ళని ఓపెన్ గా మేము అడుగుతాము, ఓపెన్ గా పోస్ట్ చేసి వాళ్ళు నిలదీస్తాం. బికాస్ ఇట్స్ అవర్ రైట్. మేము ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పుడు యు ఆర్ నాట్ టేకింగ్ మనీ ఫ్రమ్ అస్. ఇప్పుడు మీరు మనీ తీసుకున్నారు అనుకోండి, మీరు ఎట్లనో వాడుకోవచ్చు ఇన్ఫర్మేషన్, బికాస్ యు ఆర్ పేయింగ్ అస్. అంటే మీరు నాకు ఎంతో కొంత రివార్డ్ ఇస్తున్నారు. సో రివార్డ్ ఇవ్వకుండా హార్డ్ వర్క్ ని కాపీ చేసేసుకుని ఆ హార్డ్ వర్క్ వేరే వాళ్ళు చేస్తున్నారు అని చెప్పేస్తే అసలు కంప్లీట్లీ ఇట్స్ నాన్ సెన్స్. సో అలాంటి వాళ్ళని మేము డెఫినెట్లీ నిలదీస్తాం అండ్ దట్ వోంట్ స్టాప్ ఎట్ ఆల్. సో వాడుకోండి ఇన్ఫర్మేషన్, బట్ గివ్ ప్రాపర్ క్రెడిట్స్ ఆర్ ప్రాపర్ అట్లీస్ట్ సోర్స్ అని మెన్షన్ చేయండి. సోర్స్ తెలంగాణ వెదర్ మ్యాన్ అని మెన్షన్ చేస్తే అట్లీస్ట్ వీ విల్ బి హ్యాపీ. మీరు వీడియోలో పేరు పెట్టి బాలాజీ తెలంగాణ వెదర్ మ్యాన్ అని చెప్పకపోయినా అట్లీస్ట్ సోర్స్ తెలంగాణ వెదర్ మ్యాన్ నుంచి వచ్చింది, తెలంగాణ వెదర్ మ్యాన్ ఇలా చెప్పారు, ఇలా మనకి అప్డేట్ ఉంది అని చెప్పారు. కొందరు ఇట్లా చెప్తారు వాతావరణ నిపుణులు అంటారు, అది అసలు మరీ కోపం అనిపిస్తుంది. ఎవరు అసలు వాతావరణ నిపుణులు అంటే? అఫ్ కోర్స్ అది ఆ ఇన్ఫర్మేషన్ అనేది నా నుంచి వస్తుందో లేకపోతే ఎవరి నుంచి వస్తుందో తెలియదు. బట్ అట్లీస్ట్ కొంచెం ఆ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకుని ఓకే ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది, సో ఇతనికి ప్రాపర్ గా క్రెడిట్స్. ఆఫ్ కోర్స్ ఐఎండి నుంచి వస్తే ఐఎండి నుంచి ఇవ్వండి క్రెడిట్స్. ఇప్పుడు మీరు ఐఎండి నుంచి ఫోర్కాస్ట్ తీసుకొని ఎల్లో అలర్ట్, ఆరెంజ్ అలర్ట్, రెడ్ అలర్ట్ ఇచ్చారనుకోండి, వాళ్ళకి ఇచ్చుకోండి క్రెడిట్స్, నో ప్రాబ్లం. బట్ నేను ఇచ్చే ఫోర్కాస్ట్ నాకు ఇవ్వండి క్రెడిట్స్. ఇట్స్ ఆల్ అబౌట్ ఫెయిర్నెస్ ఉండాలి. ఏదైనా నేను చేసే హార్డ్ వర్క్ క్రెడిట్స్ నాకు దక్కాలి. వాళ్ళు ఒకవేళ ఫోర్కాస్ట్ ఇస్తే వాళ్ళకి ఇచ్చుకోండి, దట్ విల్ బి నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఫర్ మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. సో అలా ఎవరితో అయినా ఇంటరాక్ట్ అయ్యారా, నా క్రెడిట్స్ నాకు అట్లా మీరు మీదని చెప్పుకుంటూ అని చెప్తూ వాళ్ళ రిప్లై ఏమన్నా ఉందా? అంటే అట్లా స్పెసిఫిక్ గా అయితే రిప్లై ఇవ్వలేదు, నేను స్పెసిఫిక్ గా టార్గెట్ కూడా చేయలేదు. బట్ ఇన్ ఫ్యూచర్ ఏమైనా అట్లా వేరే వాళ్ళు ఎవరైనా అట్లా చేస్తే మేము లైక్ పేరుతో సహా మేము లైక్ ఒక సోషల్ మీడియాలో మేము అట్లా క్వశ్చన్ కూడా చేస్తాము, దానికైతే ఏం వెనకాడం. బట్ ఓవరాల్ గా హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి ఆ ప్రాపర్ గుర్తింపు అనేది దక్కాలి. అంత ఇప్పుడు ఐఎండి నుంచి వచ్చింది అనుకోండి అలర్ట్, ఎల్లో అలర్ట్ ఐఎండి జారీ చేసి పలానా డిస్ట్రిక్ట్స్ హెవీ రైన్ అలర్ట్ ఇచ్చిందని చెప్తే వాడుకోండి, దట్స్ నో ప్రాబ్లం. ఇట్స్ ఆల్ అబౌట్ ఇండివిజువల్ చాయిస్. ఏ ఛానల్ వాళ్ళు వాళ్ళ ఇష్టం అది. ఇప్పుడు మీరు ఐఎండి అప్డేట్స్ వాడుకొని మీరు అది ఫాలో అయితే నో ప్రాబ్లం ఎట్ ఆల్. మా అప్డేట్స్ ఫాలో అవ్వాలన్నా నో ప్రాబ్లం. బట్ ఐఎండి అప్డేట్స్ ఇచ్చినప్పుడు మీరు వాళ్ళ క్రెడిట్స్ ఎట్లయితే ఇచ్చారో మా అప్డేట్స్ వాడుకుంటున్నప్పుడు మాకు కూడా అట్లనే క్రెడిట్స్ ఇవ్వాలి. అట్లా అయితే వెదర్ ఫోర్కాస్ట్ కి సంబంధించి కొన్ని టర్మినాలజీస్ కామన్ మ్యాన్ కి కొంతమందికి అర్థమవుతాయి, అర్థమవు. సో అలాంటివి కొన్ని అడుగుతాను బాలాజీ. ఇప్పుడు వర్షం అంటే రెయిన్ ఫోర్కాస్ట్, రెయిన్ ఫాల్ ప్రాబబిలిటీ 60%, 70%, 80% ఉండొచ్చు అంటారు. కామన్ మ్యాన్ ఎలా అర్థం చేసుకోవాలి ఇది? సో బేసికల్లీ రెయిన్ ప్రాబబిలిటీ ఆల్ డిపెండ్స్ ఆన్ అమౌంట్ ఆఫ్ రెయిన్ ఫాల్. అంటే అది మీరు వెదర్ యాప్స్ లో తీసుకున్నట్టయితే అది ఎక్కువగా చూస్తుంటారు, గూగుల్ గానీ అక్యూవెదర్ గానీ ఇట్లా కొన్ని ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. సో వాళ్ళు ఎట్లా అంటే కంటిన్యూస్ గా చేంజ్ చేస్తూ ఉంటారు, 50% అంటారు, 60% అంటారు. ఇట్స్ ఆల్ అబౌట్ లైక్ అది జనాల్లో అది ఒక అండర్స్టాండింగ్ అనేది ఉండదు. అది 50% వర్షం పడుతుందా లేకపోతే 50% ఏరియాస్ లో వర్షం పడుతుందా, అట్లా ఆ కైండ్ ఆఫ్ వ్యత్యాసం అనేది వాళ్ళు ప్రాపర్ గా చెప్పరు. వి యాజ్ ఎ తెలంగాణ వెదర్ మ్యాన్ ఆ ప్రాబబిలిటీ పక్కన పెట్టేసి అసలు వర్షం పడుతుందా లేదా,
ఒకవేళ వర్షం పడితే ఎంత ప్రాబిలిటీ పడుతుంది, అంతేగాని Okay. ఎక్కడెక్కడ పడుతుంది కాదు. ఫర్ Ah. ఎగ్జాంపుల్ ఒక పర్సన్ వస్తారు, మాది ఫోర్కాస్ట్ అడుగుతారు, మాకు నానక్రాంగూడలో వర్షం పడుతుందా లేదా, Hmm. దట్ ఈస్ ఏరియా స్పెసిఫిక్ ఫోర్కాస్ట్. Hmm. అప్పుడు మేము ఎట్లా అంటే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ డ్రై వెదర్ ఇస్ ఎక్స్పెక్టెడ్, మేబీ ఈవినింగ్ టు నైట్ ఒక స్పెల్ ఆఫ్ మోడరేట్ రెయిన్ ఉండొచ్చు, రెయిన్ ఛాన్సెస్ ఒక 40% ఛాన్సెస్ ఉందని చెప్తాము. Hmm. అంతేగాని అలాంటి కన్ఫ్యూజన్ మేము క్రియేట్ చేయము. సో Hmm. అందుకని మా ఇనిషియల్ మెయిన్ ధ్యేయం అయితే అదే, ఎట్లా అంటే మేము ప్రజల్లో కన్ఫ్యూజన్ అనేది తీసుకురావద్దు. మా Hmm. తెలంగాణ వెదర్ మ్యాన్ ద్వారా ఛానల్ ద్వారా వెదర్ ఫోర్కాస్ట్ విషయంలో ప్రజలకు ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండొద్దు. ఎందుకంటే వెదర్ ఫోర్కాస్ట్ అనేది చాలా కన్ఫ్యూజింగ్ టాపిక్. మీరు ఒక్క 1 hour మిస్ అయ్యారు అనుకోండి, ఫోర్కాస్ట్ మొత్తం చేంజ్ అయిపోయి Oh. ఇప్పుడు మీరు చెప్పిన ఫోర్కాస్ట్ అది నెక్స్ట్ 1 hour అప్లై అవ్వదు. సో Okay. అంత టైం సెన్సిటివ్ అనేది వెదర్ అనేది. Hmm. సో అలాంటి దాంట్లో చాలా మంది ఎఫెక్ట్ అయ్యేది ఫార్మర్స్, కామన్ పబ్లిక్. సో Hmm. అందుకని మేము సోషల్ మీడియా ఒక పవర్ఫుల్ ప్లాట్ఫామ్ అనుకొని ఇట్లా అప్డేట్ పెట్టేసి ఇట్లా వెళ్ళిపోద్ది ఇన్ఫర్మేషన్. సో జనాలకు అంత ఫాస్ట్ గా వెళ్ళిపోద్ది. సో Hmm. అందుకని లైక్ ఆ టైం లాగ్ అనేది మనం ఎంత తగ్గించుకుంటే అంత మంచిది వెదర్ ఫోర్కాస్ట్ లో. ఓకే. అయితే ఈ వర్షపాతం ఇన్ని సెంటీమీటర్లు నమోదైంది అని సెంటీమీటర్లలో మాట్లాడతారు. అంటే జనరల్గా నేను అనుకున్నాను సెంటీమీటర్లు ఏంటి, లిక్విడ్ అంటే లీటర్లలో మెజర్ చేస్తాం కదా, ఇన్ని లీటర్ల వర్షం పడిందని ఎందుకు అన్నారు, సెంటీమీటర్ ఏంటి, మిల్లీమీటర్ ఏంటి అని ఒక డౌట్ కూడా వస్తుంటది. అంటే దీనికి జనరల్గా ఒక కామన్ మ్యాన్ కి అర్థమయ్యేలా చెప్పండి. సో బేసికల్లీ వర్షం అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న డబ్బా తీసుకున్నాను, ఇంకో పెద్ద డబ్బా తీసుకున్నాను అనుకోండి. Hmm. లైక్ రెండు వర్షం ఓపెన్ గా పెట్టాం అనుకోండి, Hmm. వర్షం పడుతున్నప్పుడు ఆ చిన్న డబ్బాలో ఎంతైతే నిండుతుందో, Hmm. ఎంత డెప్త్ అయితే నిండుతుందో, ఆ పెద్ద డబ్బాలో కూడా అంతే డెప్త్ నిండుతుంది. Hmm. కానీ లీటర్స్ లో తీసుకున్నారు అనుకోండి, Hmm. ఆ చిన్న డబ్బాలో తక్కువ లీటర్లు ఉంటాయి, Okay. ఎక్కువ డబ్బాలో ఎక్కువ ఎక్కువ లీటర్లు లీటర్లు. ఉంటది. Hmm. అంతే వర్షంలో. Hmm. అంటే లీటర్స్ ఈజ్ నాట్ ఎ ప్రాపర్ యూనిటీ. అంటే ఆ Okay. యూనిట్ అనేది ప్రాపర్ కాదు, లీటర్స్ అనేది Hmm. డెప్త్ మెజర్మెంట్ అనేది ప్రాపర్ యూనిట్. Okay. అంటే ఆ డబ్బాలో ఎంతైతే డెప్త్ ఆఫ్ వాటర్ ఉందో, Hmm. ఈ పెద్ద డబ్బాలో కూడా అంతే డెప్త్ ఆఫ్ వాటర్ ఉండాలి. Hmm. దట్ ఈస్ ద యూనిట్. అంటే Hmm. ప్రాపర్ ఐడియల్ యూనిట్ అనేది సెంటీమీటర్స్. సో Hmm. అందుకని మన మెటీరియాలజీలో కానీ వెదర్ ఫోర్కాస్ట్ లో కానీ మనం మిల్లీమీటర్లు కానీ సెంటీమీటర్లు కానీ Hmm. దాన్ని మనం ఒక స్టాండర్డ్ యూనిట్ ఆఫ్ రెయిన్ఫాల్ మెజర్మెంట్ అని మనం తీసుకుంటాం. అంటే ఆ డెప్త్ అంటే ఎలా అర్థం కాదు. డెప్త్ అంటే ఇప్పుడు మన వాటర్ బాటిల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బకెట్ పెట్టాం అనుకోండి, వర్షం పడింది వర్టికల్ గా. Hmm. సో ఆ బకెట్ లో వాటర్ ఎండుతుంది కదా, Hmm. ఒక స్కేల్ తీసుకొని వర్టికల్ గా డిప్ చేసాం అనుకోండి, ఆ స్కేల్ ఎంత వరకు మునిగిందో Hmm. ఆ స్కేల్ మెజర్మెంట్ యొక్క రీడింగ్ వచ్చేసప్పటికి డెప్త్, ఓకే. దాన్ని మనం సెంటీమీటర్స్ లో కొలుస్తాం. సో అదే Uh-huh. మనకి రెయిన్ గేజ్ అంటాం. రెయిన్ గేజ్ ఇస్ Okay. నథింగ్ బట్ ద డివైస్ విచ్ మెజర్స్ ద రెయిన్ఫాల్. 2025-24లో డ్యూరింగ్ సమ్మర్ సీజన్ ఒక అబ్జర్వేషన్ ఏంటంటే మార్నింగ్ సన్నీగా ఉంటుంది, ఆఫ్టర్నూన్ బాగా హీట్ అనిపిస్తుంది, అంటే యాక్చువల్ సమ్మర్ లాగా అనిపిస్తుంది, ఈవినింగ్ కి మాత్రం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం. అంటే ఒక డేలో ఇన్ని చేంజెస్ ఎందుకని? సో బేసికల్లీ మనకి థండర్ స్టార్మ్స్ టిపికల్ ప్యాటర్న్ అంటారు. సో థండర్ స్టార్మ్స్ అనేవి ఎప్పుడైనా సరే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ చాలా హీట్ గా ఉండి, ఆ హీట్ వల్ల ఏమవుతుందంటే మనకి సడన్ గా కైండ్ ఆఫ్ అప్ డ్రాఫ్ట్ అంటారు. సో ఆ అప్ డ్రాఫ్ట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే సడన్ గా మనకి ఆ మాయిశ్చర్, ఆ హ్యూమిడ్ కండిషన్స్ వల్ల అన్స్టేబుల్ అయిపోతుంది అట్మాస్ఫియర్. ఆ ఈవినింగ్ వచ్చేసప్పటికి ఏమవుతుందంటే ఆ ట్రాన్సిషన్ పీరియడ్ అంటారు. అంటే సూర్యాస్తం అంటే పగలకి రాత్రికి ట్రాన్సిషన్ అంటారు కదా. సో ట్రాన్సిషన్ వల్ల ఏమవుతుందంటే చాలా హైలీ అన్స్టేబుల్ ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో అప్పుడప్పుడే మెల్లిగా టెంపరేచర్స్ తగ్గుతూ ఉండడం వల్ల ఆ కండెన్సేషన్ ఏర్పడిపోయి సడన్ గా థండర్ స్టార్మ్స్ అనేది ఏర్పడిపోవడము, ఆ హ్యూమిడ్ కండిషన్స్ వల్ల ఏమవుతుందంటే క్యూములోనింబస్ క్లౌడ్స్ అనేవి ఫార్మ్ అవుతాయి. సో దాని వల్ల మనకి ఆ ఈవినింగ్ అండ్ నైట్ వచ్చేసప్పటికి హెవీగా థండర్ స్టార్మ్స్ ఫార్మ్ అవడం అనేది జరుగుతుంది. అండ్ ఎప్పుడైనా సరే థండర్ స్టార్మ్స్ అనేది జనరల్లీ ఇట్లాంటి ప్యాటర్న్ ఉంటది. అండ్ మనము ఇంటీరియర్ ప్లేసెస్ అంటే తెలంగాణ వచ్చేసప్పటికి సముద్రానికి చాలా దూరంగా ఉండడం వల్ల ఈ ప్యాటర్న్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ కోస్టల్ ప్లేసెస్ వచ్చేసప్పటికి ఎక్కువగా మార్నింగ్ రెయిన్స్ ఉంటాయి. మన వెస్ట్ కోస్ట్ అంటే మహారాష్ట్ర కోస్ట్, ముంబై ఏరియా గానీ, తర్వాత మన ఈస్ట్ కోస్ట్ వచ్చేసప్పటి అంటే మన ఈ ఆంధ్రప్రదేశ్ కోస్ట్, ఒరిస్సా కోస్ట్, తమిళనాడు కోస్ట్ వచ్చేసప్పటికి ఎక్కువగా ఈ మార్నింగ్ రెయిన్స్ అనేవి ఎక్కువగా పడుతూ ఉంటాయి. మన ఈ నార్త్ ఈస్ట్ మాన్సూన్ లో ఈస్ట్ కోస్ట్, సౌత్ వెస్ట్ మాన్సూన్ లో వెస్ట్ కోస్ట్ వచ్చేసప్పటికి ఇట్లా మనకి ఉంటది. ఇంటీరియర్ ప్లేసెస్ కి వచ్చేసప్పటికి అంటే మన తెలంగాణ ఈ సముద్రానికి దూరంగా ఉండే ప్లేసెస్ ఈవినింగ్ టు నైట్ రెయిన్స్, ఆఫ్టర్నూన్ టు నైట్ రెయిన్స్ ఎక్కువగా ఉంటాయి. అయితే థండర్ స్టార్మ్స్ వచ్చేటప్పుడు కరెంట్ ఆఫ్ చేసి పెట్టుకోవాలి, మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకోవాలి అనేది వింటూ ఉంటాం. ఎంతవరకు నిజం ఇది, లేకపోతే మిత్తా?
సో బేసికల్లీ ఏంటంటే మనకి థండర్ స్టార్మ్స్ వచ్చేటప్పటికి వన్ మెయిన్ థింగ్ ఇస్ లైక్ ఇంట్లోనే ఉండాలి, లైక్ అవుట్డోర్స్ లో ఉండొద్దు. ఒకవేళ అవుట్డోర్స్ లో ఉన్నా కూడా చెట్టు కింద అయితే అసలుకే ఉండొద్దు. అవుట్డోర్స్ లో ఉన్నప్పుడు ఏంటంటే లైక్ కైండ్ ఆఫ్ ఇట్లా కొంచెం కింద వంగుని అట్లా మనం సేఫ్ గా ప్రికాషన్స్ తీసుకోవాలి. ఎందుకంటే థండర్ స్టార్మ్స్ అనేది ఎత్తైన ఏరియాస్ లో బాగా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటది. సో చెట్లు అనేది వన్ బిగ్ ఇంపాక్ట్ ఉంటది. అండ్ ఇంకోటి ఏంటంటే టాల్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో టెరెస్ లో ఉండడం, సో దట్ ఈస్ వన్ బిగ్ ప్రాబ్లమ్. సో థండర్ స్టార్మ్స్ వచ్చేటప్పుడు అలాంటి ప్రికాషన్స్ అనేవి తీసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే థండర్ స్టార్మ్స్ అనేవి ఎప్పుడైనా సరే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ విల్ ఫ్లో ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. అంటే చాలా లైక్ కిలో ఆంపియర్స్ లో మనకి కరెంట్ అనేది ఉంటది. అంటే మీరు తీసుకున్నట్టయితే లైక్ ఒక చిన్న బల్బ్ 0.5 ఆంపియర్స్, మన ఏసీ వచ్చేసప్పటికి 5 to 12 ఆంపియర్స్ ఉంటది. అలా మన కరెంట్ వచ్చేసప్పటికి థండర్ స్టార్మ్ వచ్చినప్పుడు ఒక లైట్నింగ్ పిడుగు వల్ల కొన్ని కిలో ఆంపియర్స్ అంటే వేల కొద్ది ఆంపియర్స్ అనేది ఉంటది. అంటే యూ కెన్ అండర్స్టాండ్ ఎంత పవర్ఫుల్ ఆ థండర్ స్టార్మ్ అనేది. సో దాని వల్ల మనకి అది ఎత్తైన ఆబ్జెక్ట్స్ అంటే బిల్డింగ్ అనేది ఎత్తైన ఆబ్జెక్ట్. సో ఆ బిల్డింగ్ మీద పడినప్పుడు ఏమవుతుందంటే డిశ్చార్జ్ అవుతుంది కరెంట్. అంటే ఆ బిల్డింగ్ లో ఉన్న అన్ని ఏరియాస్ లో మనకి ఆ కరెంట్ అనేది పాస్ అవుతుంది. ఇప్పుడు ఆ బిల్డింగ్ కి ఏమైనా మెటల్ అనేది అటాచ్ అయి ఉన్నప్పుడు అంటే మన వైర్స్ ఉంటాయి కదా మన ఇంటికి, ఆ స్విచ్ బోర్డ్ వైర్స్ కానీ, ఆ వైర్స్ లో కాపర్ ఉంటుంది. సో కాపర్ వల్ల ఏమవుతుందంటే అది మెటల్, కాపర్ ఇస్ అ మెటల్. సో పిడుగు పడినప్పుడు ఆ కాపర్ లో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ అనేది పాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ కానీ ఏవైతే స్విచ్ కనెక్ట్ చేస్తామో సో దానిలో హ్యూజ్ కరెంట్ ఫ్లో అయ్యి మనకి ఆ అప్లయన్సెస్ డ్యామేజ్ అవ్వడం. స్టెబిలైజర్ మనం పెట్టుకుంటాం జనరల్లీ. సో ఆ స్టెబిలైజర్ అనేది కరెంట్ అనేది లైక్ బ్యాలెన్స్ చేస్తూ ఉంటది. కానీ పిడుగు పడినప్పుడు ఆ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ వల్ల టీవీస్ డ్యామేజ్ అవ్వడము, రిఫ్రిజిరేటర్ డ్యామేజ్ అవ్వడం, ఏసీ డ్యామేజ్ అవ్వడం అలా మనం చూస్తుంటాం. సో అందుకే ఎప్పుడైనా సరే థండర్ స్టార్మ్ ఉన్నప్పుడు మెయిన్ ఆఫ్ చేసుకోవాలి ఫస్ట్. సో మెయిన్ ఆఫ్ చేసుకుంటే ఎంత సేఫ్ అయితే అంత సేఫ్ మనకి. అండ్ ఇంకోటి మనకి ఆ ఫోన్ కాల్స్ కూడా మనం తగ్గించుకోవాలి. ఎందుకంటే ఆ ఫోన్ కాల్స్ వల్ల ఏమవుతుందంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేది ఫార్మ్ అవుతుంది. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎంతో కొంత ఆకర్షణ శక్తి అనేది ఉంటుంది ఆ థండర్ స్టార్మ్స్ కి. సో అందుకనే దట్ ఈస్ కంప్లీట్లీ సైన్స్ ఫ్యాక్ట్. సో ఎప్పుడైనా సరే థండర్ స్టార్మ్ ఉన్నప్పుడు ఇంట్లోనే ఉండాలి, చెట్ల కింద ఉండొద్దు. ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ మనం ఆఫ్ చేసుకుని ఉండాలి. ఫోన్ యూసేజ్ ఎంత తక్కువ చూసుకుంటే అంత మంచిది. అండ్ ఇట్స్ సైంటిఫికల్లీ ప్రూవ్డ్ ఆల్సో. రైట్. చిరపుంజి గురించి కూడా వింటుంటాం, అక్కడ 24 గంటలు వర్షపాతం ఉంటుంది అని. ఎందుకని అలా స్పెసిఫిక్ గా అక్కడే ఎందుకు 24 గంటలు వర్షం పడేంత సిచ్యువేషన్ ఏముంటుంది? సో బేసికల్లీ ఏంటంటే చిరపుంజిలో 24 గంటలు by 7/365 వర్షాలు ఉంటాయి అనేది ఇట్స్ అ కైండ్ ఆఫ్ మిత్ అనుకోవచ్చు. అంటే చాలా మంది అంటారు చిరపుంజి ఇస్ అ రెయినియస్ట్ ప్లేస్ ఆన్ ద ఎర్త్. దట్ ఈస్ నో డౌట్ ఎట్ ఆల్. సోహరా, చిరపుంజి, IMD స్టేషన్ మిస్కన్సెప్షన్ ఉంటది. సివియర్ రెయిన్స్ ఉంటే ఇట్స్ టాప్ ప్లేస్ ఇన్ ద వరల్డ్. అలా అని 24/7/365 కంటిన్యూస్ గా వర్షం అనేది పడదు. ఇట్ డిపెండ్స్ ఆన్ సినాప్టిక్ సిస్టమ్స్. మళ్ళీ ఒక అల్పపీడనము లేకపోతే ఒక వెస్టర్న్ డిస్టర్బెన్స్ లేకపోతే ఒక వాయుగుండము లేకపోతే థండర్ స్టార్మ్స్ ఉన్నప్పుడు అప్పుడు సివియర్ గా వర్షాలు పడతాయి. చిరపుంజి నో డౌట్ ఇట్స్ అ టాప్ మోస్ట్ రెయినియస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్. బట్ 24/7/365 అయితే వర్షాలు పడవు. ఎంతో కొంత బ్రేక్ ఉంటూ అలా అలా పడుతూ ఉంటాయి. అండ్ సమ్ టైమ్స్ 24/7 వర్షాలు కూడా పడిన సందర్భాలు ఉన్నాయి. బట్ ఇయర్ మొత్తం అలా కంటిన్యూస్ గా పడదు. సో డ్రై స్పెల్స్ ఉంటాయి, వెట్ స్పెల్స్ ఉంటాయి. బట్ ఓవరాల్ గా ఎక్స్ట్రీమ్ రైన్స్ అయితే పడతాయి అక్కడ. ఓకే. మీరు వెదర్ కాస్ట్ కి ఎటువంటి టూల్స్ యూజ్ చేస్తారు? అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ లో కూడా ఇప్పుడు అడ్వాన్స్మెంట్స్ చాలా వస్తున్నాయి. ఏఐ ఎఫెక్ట్ ఎంత ఉంటుంది వెదర్ ఫోర్కాస్టింగ్ లో? సో బేసికల్లీ వెదర్ ఫోర్కాస్టింగ్ మేము మన ఈ మెటలాజికల్ వెదర్ మ్యాప్స్ అనేవి యూజ్ చేస్తాం, వెదర్ చార్ట్స్ అనేవి అనలైజ్ చేస్తాము. అండ్ ఇంకోటి మన వెదర్ టూల్స్ ఉంటాయి, అంటే ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ గేజ్ డేటా అని తీసుకుంటాము. లైక్ శాటిలైట్ బేస్డ్ టెక్నిక్స్ ఒకటి, తర్వాత ఈ వెదర్ బెలూన్స్ లో సౌండింగ్, అట్మాస్ఫియరిక్ సౌండింగ్ అని ఉంటది. సో అట్లా అవి మనం అనలైజ్ చేస్తుంటాము. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఈ మీరు చెప్పినట్టు ఏఐ అడ్వాన్స్మెంట్స్. సో ఏఐ అంటే వెదర్ మోడల్స్ వచ్చేసప్పటికి ఇట్స్ ఆల్ ఏఐ మెషిన్ లెర్నింగ్ బేస్డ్ మీదనే వర్క్ అవుతూ ఉంటది. సో ట్రైనింగ్ డేటా, టెస్టింగ్ డేటా బట్టి మనకు అది ఆ మోడల్ అనేది కంటిన్యూస్ గా ట్రైన్ అవుతూ ఉంటుంది. సో పాస్ట్ డేటా, పాస్ట్ అబ్జర్వేషన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి ఆ మోడల్ అనేది ట్రైన్ అవుతుంది. అండ్ తర్వాత టెస్టింగ్ డేటా బట్టి అంటే ఫ్యూచర్ ప్రొజెక్షన్స్ బట్టి మన దగ్గర ఫోర్కాస్ట్ అనేది ఉంటుంది. సో అది మోడల్ అనేది ఎంత బాగా ట్రైన్ అవుతే అంత బాగా లైక్ రిజల్ట్స్ అనేది ఇస్తుంది. సో ఇట్స్ ఆల్ కమ్స్ అండర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీన్నే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం. సో ఏఐ ఈస్ ఆల్రెడీ దేర్ and that will further increase అంటే ఫర్దర్ నరిష్మెంట్ అండ్ ఫర్దర్ ఇంప్రూవ్మెంట్స్ అంటారు. సో అది ఇంకా ఫర్దర్ ఇంప్రూవ్మెంట్స్ అనేది అవుతుంది.
బట్ ఎట్టి పరిస్థితుల్లో లోకల్ కండిషన్స్ ని లైక్ కన్సిడర్ చేయకుంటే ఎంత ఏఐ అన్నా కూడా రో ఫోర్కాస్ట్ అనేది రాంగ్ అవుతుంది. సో మనకి ఇంటిగ్రేటెడ్ ఫోర్కాస్ట్ సిస్టమ్ అనేది ఎంత బాగా మనం దాన్ని ట్రైన్ చేస్తే, మనం ఎన్ని బాగా మనకి ఆ కైండ్ ఆఫ్ వేరియబుల్స్, ఆ కైండ్ ఆఫ్ లేయర్స్ ఇస్తే ఏ మోడల్లో మనకి అంత బాగా మనకి అక్యురసీ అనేది ఉంటుంది. అండ్ వీఆర్ కంటిన్యూస్లీ వర్కింగ్ ఆన్ ఇట్. అండ్ మేము డెవలప్ చేస్తున్నాం. అండ్ ఆ తెలంగాణ విధమైన పేజ్ ద్వారా మనం ఆ ఫోర్కాస్ట్, ఆ రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో మనం 85 to 95% యాక్యురసీతో ఫోర్కాస్ట్ అనేది ఇస్తున్నాం. ఓకే, క్లౌడ్ సీడింగ్ అనే వర్డ్ కూడా వింటుంటాం, ఆర్టిఫిషియల్ రెయిన్స్ అని. సో ఆ అవసరం మనకి పడుతుందంటారా ఫ్యూచర్ లో? సో బేసికల్లీ ఆర్టిఫిషియల్ రెయిన్స్ వచ్చేసప్పటికి లైక్ ఎడారి ప్రాంతాల్లో మనం చూస్తుంటాం, దుబాయ్ ఇట్ సైడ్ రాజస్థాన్ లో చేశారు చాలా మంది. సో ఇట్స్ ఆల్ అబౌట్ లైక్ సోడియం అయోడైడ్ ఏదైతే ఉంటుందో అది మన ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా క్లౌడ్స్ లో లైక్ క్లౌడీ కండిషన్స్ ఉన్నప్పుడు అది లైక్ ఎవాల్వ్ చేస్తే, అది మనకి రిలీజ్ చేస్తే ఆ వాటర్ డ్రాప్లెట్స్ అనేవి ఆ సోడియం అయోడైడ్ తో రియాక్ట్ అయ్యి అది అక్యుములేట్ అవుతాయి, కోయాలిసిస్ అవుతాయి, కోయాగులేట్ అవుతాయి. సో దట్ ఈస్ అ బేసిక్ సైన్స్ బిహైండ్ ఇట్. అండ్ ఎప్పుడైతే సరే మనకి ఆ వాటర్ డ్రాప్లెట్స్ అనేవి లైక్ అక్యుములేట్ అవుతున్న కొద్దీ అది మనకి క్లౌడ్స్ ఫార్మ్ అయ్యి వర్షం పడుతుంది. దట్ ఈస్ ఆర్టిఫిషియల్ రెయిన్. అంటే ఆ వర్షపాతం ని కంట్రోల్ చేయొచ్చా? అంటే ఎన్ని సెంటీమీటర్స్ అది కంట్రోల్ చేయలేము. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ నేచర్. అంటే ఒక న్యూస్ లో కూడా మనం దుబాయ్ లో ఆర్టిఫిషియల్ రెయిన్స్ వల్లే ఆ సిచ్యువేషన్ వచ్చింది లాస్ట్ టైం. అది 100% నిజమని నేను చెప్పాను. ఎందుకంటే వెదర్ డిపెండ్స్ ఆన్ లార్జ్ స్కేల్ సినాప్టిక్ సెటప్. అంటే అది వెస్టర్న్ డిస్టర్బెన్స్ వల్లనో, లేకపోతే ఒక సైక్లోన్ వల్లనో, లేకపోతే ఒక ఉపరితల ఆవర్తనం వల్లనో, లేకపోతే ఒక వాయుగుండం వల్లనో ఎక్కువగా వర్షాలు పడుతూ ఉంటాయి తప్పితే ఈ ఆర్టిఫిషియల్ రెయిన్స్ అనేవి లిమిటెడ్ ఇంపాక్ట్ లాగా మనం చూడొచ్చు. కానీ ఆర్టిఫిషియల్ రెయిన్స్ వల్లనే వరదలు వచ్చాయని మనం దాని మీద మనం చెప్పలేం. ఓవరాల్ గా వెదర్ ఈజ్ అ గ్లోబల్ ఫెనామినా. ఇట్ డిపెండ్స్ ఆన్ ఏ మీసో స్కేల్ సిస్టమ్. అంటే ఒక అల్పపీడనమో లేకపోతే వాయుగుండమో లేకపోతే ఏదో ఒక సెటప్ ఉండాలి, అప్పుడైతేనే వర్షాలు పడతాయి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ కైండ్ ఆఫ్ సీడింగ్ చేసినా కూడా దీని సహాయం ఉంటేనే మనకు వర్షం పడుతుంది. లేదనుకోండి, ఇప్పుడు క్లియర్ డ్రై వెదర్ ఉన్నప్పుడు మనం అది సిల్వర్ అయోడైడ్ వేసినప్పుడు దేనికి పనికిరాదు. అసలు నీకు అక్కడ మాయిశ్చరే లేనప్పుడు అది అసలు ఎట్లా కోయాగులేట్ అవుతుంది, ఎట్లా వర్షం పడుతుంది? సో ప్రాపర్ కండిషన్స్ ఉన్నప్పుడు మనం ఆ క్లౌడ్ సీడింగ్ చేస్తే ఎంతో కొంత రిజల్ట్ ఉంటుంది. మీరు చూసుకున్నట్టయితే క్లౌడ్ సీడింగ్ చాలా సార్లు ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి. కొన్నిసార్లు అది మరి అతి అయిపోయి వరదలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ ఓవరాల్ బ్యాక్గ్రౌండ్ సెటప్ ఏదైతే ఉందో, సినాప్టిక్ సెటప్ ఏదైతే ఉందో దాన్ని మనం చూసుకుంటే యూజ్ చేస్తే అది మనకి అగ్రివేట్ అవుతుంది. కానీ మనం అది లైక్ కంప్లీట్ డ్రై ఉన్నప్పుడు చేస్తే ఫెయిల్ అవడం తప్పితే ఏం లేదు. మనం దాన్ని ప్రాపర్ గా బ్యాలెన్స్ చేసుకుంటూ చేయాలి ఆ యొక్క ఎక్స్పెరిమెంట్ అనేది. అయితే మీరు సివిల్ ఇంజనీరింగ్ చేశారు కదా, ఆల్రెడీ మీకు వెదర్ ఫోర్కాస్ట్ ఈ సబ్జెక్ట్ మీ చేతిలో ఉంది. సో ఈ రెండింటికి ఒక కనెక్షన్ అంటే ఏం చెప్తారు? లైక్ అంటే సివిల్ ఇంజనీరింగ్ లో మనం వరదల వల్ల ఎందుకు ఎఫెక్ట్ అవుతున్నామంటే అర్బన్ ప్లానింగ్ కాబట్టి ఆ రెండింటిని ఎలా కనెక్ట్ చేస్తారు? సో సివిల్ ఇంజనీరింగ్ అండ్ వెదర్ అండ్ క్లైమేట్ చేంజ్ దీని రెండింటిని ఇంటిగ్రేట్ చేస్తే మనం మన నాగరికతనే మార్చుకోవచ్చు. సో సివిల్ ఇంజనీరింగ్ ఇస్ నథింగ్ బట్ నాగరికత. అంటే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అర్బన్ డెవలప్మెంట్, అర్బన్ ప్లానింగ్, మన డ్యామ్స్ డిజైన్ చేయడం కానీ వెదర్ ప్లేస్ కీ రోల్. ఇప్పుడు మన కాంక్రీట్ ఉంది అనుకో, అంటే సివిల్ ఇంజనీరింగ్ భాషలో మనం మాట్లాడతాం కాంక్రీట్ క్యూరింగ్ అంటారు. సో 24 days క్యూరింగ్ టైం పట్టాలి. వాటర్ సిమెంట్ రేషియో, అంటే ఇప్పుడు కాంక్రీట్ వేసినప్పుడు ప్రాపర్ వాటర్ సిమెంట్ రేషియో మెయింటైన్ చేయాలి. ఇప్పుడు మనం కాంక్రీట్ క్యాస్ట్ చేస్తున్నప్పుడు వర్షం పడ్డది అనుకోండి, వాటర్ సిమెంట్ రేషియోలో వాటర్ కంటెంట్ పెరిగిపోయి స్ట్రెంగ్త్ తగ్గిపోద్ది కాంక్రీట్ ది. సో వెదర్ ప్లేస్ ఎ వెరీ కీ రోల్ ఇన్ కన్స్ట్రక్షన్ ఆల్సో. సో ఎప్పుడైనా సరే లైక్ చాలా సార్లు కన్స్ట్రక్షన్ కంపెనీస్ కూడా వెదర్ ఫోర్కాస్ట్ చూసుకొని లైక్ కన్స్ట్రక్షన్ ప్లాన్ చేసుకుంటారు, కాంక్రీట్ కాస్టింగ్ చేసుకుంటారు. అందుకే చాలా మంది ఇల్లు కట్టేటోళ్ళు కూడా అంటే మీకు ఇందాక అడిగారు లైక్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ఏముంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. వాళ్ళ ఇల్లు కన్స్ట్రక్షన్ కి స్లాబ్ వేయాలనుకుంటారు, వర్షం పడితే డ్యామేజ్ అయిపోతుంది. సో చాలా మంది ఫోర్కాస్ట్ అడుగుతుంటారు లైక్ స్లాబ్ వేయాలనుకుంటున్నాం వర్షం పడుతుందా లేదా అని. అండ్ ఇంకోటి వాటర్ ప్రూఫింగ్ చేయాలనుకుంటున్నాం, లైక్ వాటర్ ప్రూఫింగ్ మెంబ్రేన్ వేయాలనుకుంటున్నాం వర్షం పడుతుందా లేదా. సో అట్లా వేరియస్ కైండ్స్ ఆఫ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సివిల్ ఇంజనీరింగ్ డెఫినెట్లీ వెదర్ అండ్ క్లైమేట్ చేంజ్, వెదర్ యొక్క అవేర్నెస్ ద్వారా మనం ప్రాపర్ గా సివిల్ కన్స్ట్రక్షన్ ప్రాక్టీసెస్ అనేది మార్చుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మనం స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిటీస్, అంటే మన హైదరాబాద్ సిటీ ఉంది, మనం వాటర్ లాగింగ్ పాయింట్స్ ని ఎట్లా మనం తగ్గించుకోవచ్చు, మనం ట్రాఫిక్ ని ఎట్లా మనం మేనేజ్ చేసుకోవచ్చు. సో అవన్నీ స్టడీస్ చేసుకోవాలి మనం. ఇప్పుడు మనకి స్వాట్ మోడల్ ఉంటది, ఆర్క్ స్వాట్ మోడల్ ఉంటది. సో దాన్ని బట్టి మనకి ఎక్కడ ఎక్కువ వాటర్ లాగింగ్ ఉంటది, సో దాన్ని బట్టి మనం ఎంత తొందరగా డ్రైనేజ్ అనేది మనం ప్లాన్ డిజైన్ చేసుకోవాలి. సో దట్ ఎంత వర్షం పడుతుందో దాన్ని ఎంత తొందరగా మనం వాటర్ ని క్లియర్ ఆఫ్ చేసేస్తే
అంత బెటర్ గా మనకి సిటీ అనేది వర్క్ అవుతుంది. లేదనుకోండి కొంచెం వర్షం పడినా మనకు వాటర్ లాగింగ్ అక్కడే స్టాగ్నేట్ అయిపోయిందంటే మనకు చాలా ఇష్యూస్ అనేవి ఉంటాయి. సో ఇట్ ఆల్ కమ్స్ అండర్ సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్ అనేది మనం అట్లా చేసుకోవాలి. సో సివిల్ ఇంజనీరింగ్ అండ్ మన ఈ వెదర్ అండ్ క్లైమేట్ చేంజ్ అనేది హ్యాండ్ టు హ్యాండ్ వెళ్తే ఇట్ కెన్ డూ వండర్స్. మనం ఒక నాగరికతనే మనం మార్చుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మన డ్యామ్స్ కన్స్ట్రక్షన్. సో ఇప్పుడు డ్యామ్ కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నప్పుడు మాక్సిమం ప్రాబుల్ ఫ్లడ్ అంటారు. సో 25 years లేదా 30 years లో వచ్చే హైయెస్ట్ ఫ్లడ్ ఈవెంట్ బట్టి ఆ హైయెస్ట్ ఫ్లడ్ వచ్చినప్పుడు ఎంతైతే ఆ క్యూసెక్స్ ఇన్ఫ్లో ఉంటుందో దాన్ని బట్టి మన డ్యామ్ అనేది డిజైన్ చేస్తారు. సో అది కూడా ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్. సో ఇప్పుడు క్లైమేట్ చేంజ్ నడుస్తుంది, క్లైమేట్ చేంజ్ అవుతుంది, హెవీ రైన్ఫాల్ ఈవెంట్స్ పెరిగిపోతున్నాయి. సో మనం మళ్ళీ మన డ్యామ్స్ ని మనం రీఫాబ్రికేషన్ చేసుకోవాలి, రీడిజైన్ చేసుకోవాలి, లేదా మన రెనోవేషన్ చేసుకోవాలి. అలాంటి అవసరం కూడా ఇప్పుడు అవసరం ఉంది మనకి. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఎప్పుడూ కురవని వర్షాలు అనేవి సడన్ గా పడిపోతున్నాయి మనకి. మనం ఇప్పుడు ఒక డ్యామ్ ఉంది అనుకోండి, అది ఒక 10 lakh cusecs కి మనం డిజైన్ చేసుకున్నాము. ఇప్పుడు క్లైమేట్ చేంజ్ వల్ల పడే వర్షం వల్ల ఇప్పుడు 10 lakhs కి డిజైన్ చేసాం, బట్ 13 lakhs కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి ఆ ఫ్లో అనేది. సో మనం ఆ డిజైన్ అనేది చేసుకోవాలి, ఫ్లడ్ గేట్స్ కానీ ఆ డ్యామ్ కానీ. సో అది ఎంతైనా అవసరం అనేది ఉంది. సో వెదర్ అండ్ క్లైమేట్ చేంజ్ చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది మన సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ సివిల్ ఇంజనీరింగ్ కానీ. అండ్ నేను నా స్టడీ సివిల్ ఇంజనీరింగ్ చేసి వెదర్ ఫోర్కాస్టింగ్ నా ప్యాషన్ తో చేస్తున్నాం కాబట్టి రెండింటిని ఇంటిగ్రేట్ చేయడం చాలా నాకు అసలు మంచి రీసెర్చ్ టాపిక్ అది యాక్చువల్లీ. సో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది దాని మీద రీసెర్చ్ చేయడంలో. అండ్ ఇప్పటి వరకు మీ వర్క్ కి వచ్చిన అవార్డ్స్ ఏంటి, ఏమనిపిస్తుంది? యా, సో ఇప్పటిదాకా అయితే నేను లైక్ 2023 నా ఫస్ట్ అవార్డ్ అనేది తీసుకున్నాను. మన హైబిస్ టీవీ మీడియా అవార్డ్స్ ద్వారా లైక్ బెస్ట్ మేల్ డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్ అవార్డ్ అనేది తీసుకున్నాను. సో ఆన్ ఫార్మర్ హానరబుల్ హోమ్ మినిస్టర్ శ్రీ మహమ్మద్ అలీ గారు. అండ్ 2025 లో వచ్చేసప్పటికి సంకల్ప్ సుచిర్ ఇండియా ఫౌండేషన్ వాళ్ళు సంకల్ప్ సంజీవిని పురస్కార్ అవార్డు ఇచ్చారు త్రూ ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వెంకయ్య నాయుడు గారు. సో ఇట్లా లైక్ చాలా హానరబుల్ అవార్డ్స్ అనేది తీసుకున్నాను. అండ్ గవర్నమెంట్ హాస్ ఆల్సో రికగ్నైజ్డ్ మీ లైక్ కన్సల్టేషన్ సర్వీసెస్ అనేది ఇస్తున్నాను జిహెచ్ఎంసీ కానీ అదర్ డిపార్ట్మెంట్స్ కానీ. సో ఇట్స్ రియల్లీ ప్లెజర్ టు మీ టు వర్క్ విత్ ద గవర్నమెంట్. సో ఇట్స్ ఆల్ అబౌట్ లైక్ మన ఫోర్కాస్ట్ అనేది ఎంత మందికి యూజ్ అవుతే మాకు అంత హ్యాపీ. అండ్ అట్ ద సేమ్ టైమ్ వీ వాంట్ టు సెల్ఫ్ సస్టైన్ అవర్ సెల్ఫ్. సో అట్లా మన ఫ్యూచర్ బిజినెస్ ప్లాన్స్ కూడా లైక్ సబ్స్క్రిప్షన్ మోడల్ అని ఇందా డిస్కస్ చేసినట్టుగా వీఆర్ ప్లానింగ్ అండ్ మంచి సర్వీస్ ఇవ్వాలనేది మా ధ్యేయం. ఓకే. అండ్ పీజీ ప్లాన్ చేస్తున్నారు, అండ్ పీజీ కూడా మెటీరియలాజీలోనే కదా. అండ్ తర్వాత ఏంటి ఇంకా మీ గోల్? ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఎవరైనా అన్న మాకు ట్రైనింగ్ ఏమేమి కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం అంటూ అప్రోచ్ అవుతున్నారా? అలా అప్రోచ్ అయితే మీరు వాళ్ళ కోసం ఏం చేద్దాం అనుకుంటున్నారు? సో బేసికల్లీ మేము లైక్ పీజీ మీకు ఇందా చెప్పినట్టు ఎంటెక్ అనేది నేను అట్మాస్ఫియరిక్ సైన్సెస్ సైడే వెళ్ళాలనుకుంటున్నాను. అండ్ కంప్లీట్లీ నా కెరియర్ మొత్తం వెదర్ అండ్ క్లైమేట్ చేంజ్ అటు సైడే వెళ్ళాలనుకుంటున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం మన బిజినెస్ ని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటాం. నేను ఒక్కనే చేయలేను. ఇప్పటిదాకా 7 years మొత్తం నా ఒక్క చేతితోనే ఒంటి చేతితో చేశాను ఈ వర్క్ అంతా. అండ్ ఫ్యూచర్ లో నేను ఒక టీమ్ ని కూడా బిల్డ్ చేద్దాం అనుకుంటాను. అండ్ ఐ వాంట్ టు గివ్ ట్రైనింగ్ టు ఫ్యూ ఆఫ్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యూ ఆఫ్ మై పీపుల్. సో దట్ ఒక ప్రాపర్ టీమ్ ని బిల్డ్ చేసి తెలంగాణ వెదర్మ్యాన్ ఇంకా హయ్యర్ పొజిషన్ లో తీసుకెళ్లాలనే ఆ సంకల్పం అనేది ఉంది. డెఫినెట్లీ కొందరిని అయితే ట్రైన్ చేయాలనుకుంటున్నాము. అండ్ ఆ ప్రాసెస్ అనేది ఇనిషియల్ టాక్స్ లో కూడా ఉంది. సో ఎస్, డెఫినెట్లీ వి వాంట్ టు మూవ్ ఫార్వర్డ్ ఇన్ దిస్. ఓకే, డెఫినెట్గా మీ కెరీర్లో మీరు సక్సెస్ అవ్వాలని అండ్ అలాగే పీపుల్కి ఇలానే మంచి సర్వీస్ ఇవ్వాలి ఫోర్కాస్ట్లో అని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.